ఓకే మాస్టర్స్, 2010లో ధ్యానంలోకి వచ్చాను. నా పేరు శ్రీనివాసులు, మాది పుసులూరు గ్రామము, నంద్యాల జిల్లా, మండలం కూడా నంద్యాలే. సో నేను 2010లో ధ్యానానికి వచ్చినప్పుడు 7 ఊర్లకు మాంసం కోసి అమ్మేవాడిని. ఒక ఊరికి కాదు, 7 ఊర్లకు మాంసం కోసి అమ్మేవాడిని. ఒక ఎపిసోడ్లో ఏం జరిగింది, రెండో ఎపిసోడ్ ఏం జరిగింది, మూడో ఎపిసోడ్ ఏం జరిగింది, 4వ ఎపిసోడ్లో ఏం చేయాలనో అది చేసేదానికి ముందుకెళ్తున్నాం. మాంసాహారం కోసే నాకు మా ఊర్లో సహదేవయ్య అని మా గురువు గారు నాకు మొట్టమొదటిగా మా ఇంటికి వచ్చి, సీను ధ్యానానికి రాని పిలిచాడు. పిలిస్తే అప్పుడే నాకు మా ఊర్లో ఏం చెప్పారంటే, ఒరే మన ఊర్లో ధ్యానం పెడుతున్నారు, మాంసాహారం అన్నది నువ్వే కోస్తున్నావు, పాపాత్ములకు పాపాత్ముడు కాబట్టి నీకు చెప్తున్నాము, నువ్వు మాంసం కోయొద్దురా అని మా ఊరిలో నాకు చెప్తున్నారు. నేను అప్పుడు ఏమన్నానంటే, ఇవన్నీ మనకి ఎవరు చెప్పినారు, మన పెద్దలే చెప్పలేదు కాబట్టి ఇవన్నీ చెప్తుంటారు పోతుంటారు, నా దాకా వస్తుందని నేను అనుకోనే లేదు. రానే వచ్చింది. సాయంత్రము సహదేవయ్య వచ్చి, సిను పిరమిడ్కి ధ్యానానికి రా అన్నాడు. అప్పో స్వామి, అదేదో మాంసం కోయకూడదంట తినకూడదంట అంటున్నారు, నాకైతే సెట్ కాదు, అది నాకు సెట్ కాంది పొన్ని స్వామి అని. అయితే నాకు ఎలా చెప్పారంటే మా గురువు గారు, హెబ్బా కోయొచ్చు తినొచ్చు వినొచ్చు అన్నాడు. ఇది చూడండి, చాలా సున్నితమైన మాటలు ఇవి. మనస్సుతో ఉన్న వాళ్లకు ఇలానే చెప్పాలా, ఆత్మతో ఉన్న వాళ్ళకు వేరే వేలాగా చెప్పాలి. మనం ఇప్పుడు మాంసం కోసి దాంట్లో ఉన్నాం కాబట్టి కొయ్యొచ్చు తినొచ్చు వినొచ్చు అని చెప్తే ఆ ఓల్డ్ మాటలు విని, ఆ మంచి మాటలు విని నాకు షరతులు లేని ఈ ధ్యానం అంటే నచ్చి వచ్చినాను. షరతు ఏం లేదు, అంటే నువ్వు నిబంధనలు ఏమి లేవు, కట్లు బొట్లు నియమాలు అంటూ ఏమీ లేవు. కాబట్టి ఆయన చెప్పిన వెంటనే రేపు వస్తా పో స్వామిని 41 రోజు మండలంలో వెళ్ళడం జరిగింది. జరిగితే 5 నిమిషాలు ధ్యానం అని చేపించారు. 5 నిమిషాల ధ్యానములో పెద్ద గోడకునే గడియారాన్ని చూడడము, అది 25 నిమిషాలు నన్ను కూర్చోబెట్టడము, ఆ 25 నిమిషాలలో నేను లేని స్థితికి చేరుకొని ఆ అద్భుతమైన ధ్యానము రోజు 2 గంటలు 3 గంటలు 4 గంటలు 9 గంటలు రోజు ధ్యానము సంవత్సరం చేశా. సంవత్సరం చేశాక కొన్ని అనుభవాలు వచ్చాయి. అదే బ్రహ్మదేవుడు అంట, హోమగుండ ధ్యానాలు చేసేవాళ్ళము మనము పూర్వము, ఇప్పుడు హోమగుండ ధ్యానం ఇప్పుడు కూడా చెయ్యి అన్నాడు. అంటే ఎలా చేయాలా ఏం కథ అంటే, ఒక ఇంట్లోకి వెళ్ళి అందరూ కలిసి కట్టుగా కూర్చొని ధ్యానం చేసి 2 ఊతిగడ్డీలు ముట్టియడమే హోమగుండ ధ్యానము అన్నారు. అసలు అప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి మాస్టర్స్ ఎంత తేట తెల్లంగా 2 ఊతిగడ్డీలు పెట్టి ధ్యానం చేయండి అందరూ కలిసి అన్నాడు. అలా ధ్యానం చేసి ఆ వచ్చిన ఎక్స్పీరియన్స్ను చెప్పడము, అప్పుడు భిక్షాటనం చేసి పుసులూరులో ఒక పిరమిడ్ నిర్మాణం చేయడము, ఆ పుసులూరు పిరమిడ్ నిర్మాణంలో సహదేవయ్య తర్వాత ఆదినారాయణ మా ఊరు చుట్టుపక్కల ప్రజలు అందరూ సహాయ సహకారాలతో ఆ పిరమిడ్ నిర్మాణం చేసినాక పంచభూతాలకు ఒక్కటే అడుగుతూ ఉండాలి ఎప్పటికీ. మనం ఏమని అడగాలంటే, మనం వచ్చిన పని ఏంటి అంటే, ఈడికి ఇప్పుడు నందారానికి వచ్చారు, ఈ నుంచి ఇంటికి చేరాలన్నది అందరికీ తెలుసు. అలాగనే మనము ఈ భూమి మీదకి వచ్చాం, మన భూమి మీదకి వచ్చినాక మళ్ళీ మన ఇంటికి వెళ్ళేది అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇంకా ఏమన్నా చేసేది ఉందా అని ఎప్పుడు పంచభూతాలకు అడుగుతూ ఉండాలి ఎవరైనా కానీ. అలా అడుగుతూ ఉంటే లోపల మనకు అంతర్ముఖమైన సమాధానాలు, అంటే సమాధానాలు అన్నీ వచ్చేదే సమాధి స్థితి. అంటే మనకు ఏ సమాధానమైనా మన లోపల నుంచి మన ప్రశ్నకు సమాధానం వచ్చే స్థితినే సమాధి స్థితి అంటారు. మళ్ళీ ఆ సమాధి స్థితిలో నుంచి నాకు అప్పుడప్పుడు మాటలు వినపడుతూ ఉంటాయి, అంటే అంతర్ముఖంగా మాటలు. అక్కడ పిరమిడ్ నిర్మాణం పుసులూరులో అయిపోయినాక 1 సంవత్సరము నీటిలో ధ్యానం చేశాను నేను. నీటిలో ధ్యానం చేయడం అన్నది ఏంటంటే, అప్పుడు ఎవరో ఒక ఆయన భూమధ్యలో శ్వాస ఆగిపోద్ది, భూమధ్యలో శ్వాస ఆగిపోద్ది అని అందరూ మాస్టర్లు చెప్తూ ఉన్నారు. ఎలా ఆగిపోద్ది ఇది ఎట్లా అని నిశ్శబ్ద సమయంలో కూర్చొని ధ్యానం చేసిన.
అర్ధరాత్రి కూకొని ధ్యానం చేసిన. ఎప్పుడు కూకున్నా శ్వాస శూన్యమవుతుందే కానీ శూన్యమవుతుందే కానీ శ్వాస భూమధ్యలో ఆగడం అన్నది నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. కానీ ఒకరోజు ఒక మహర్షి అంట, అప్పుడు పేరు కూడా చెప్పలే, ఊరికే మహర్షిని నేను, నువ్వు నీటిలో వెళ్ళి ధ్యానం చేయమన్నాడు. అప్పుడు నీటిలో ధ్యానం చేస్తే రోజు ఒక 9 గంటలు సమయంలో ఒక 3 గంటలు 6 గంటలు నీళ్ళలో ధ్యానం చేసేవాడిని. అట్లా 9 నెలలు చేస్తే అప్పుడు శ్వాస మన ముక్కు కాడికి నీళ్లు పెట్టుకున్నప్పుడు శ్వాస ఏమైపోతుందంటే నీటిలో ఊగినప్పుడు చాలా హీలింగ్ అవుతుంది. చాలా వరకు హీలింగ్ అయ్యి మన శ్వాసనాడులు మొత్తం బంద్ అయ్యి ముక్కు ద్వారా తీసుకునే నాడి, సూర్యనాడి, చంద్రనాడి అనేది దొరుకుతుంది మనకు. ఆ నాడులలో పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు శ్వాస భూమధ్యలో ఆగుద్దని నాకు నీటిలో అనుభవం అంటే చెప్పడం కాదు, ప్రాక్టికల్ థియరీ చేసిన దాన్ని అనుభవ జ్ఞానము అంటారు. మళ్ళీ ప్రాక్టికల్ థియరీ చేసినాక అనుభవ జ్ఞానం వచ్చినాక ఓహో నీటిలో ధ్యానం చేస్తే శ్వాస భూమధ్యలో ఆగిపోతుంది అన్నది నాకు అర్థమైంది. సరే, దానికోసమే ఆ మహర్షి చెప్పిన దానికోసమే మనము ఇక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్లో ఈత కొలను అని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఈత కొలను అంటే అందరూ వచ్చి దాంట్లో ధ్యానం చేయాలా. ఆ ఈత కొలనులో ఆ శ్వాసను గమనించడం ద్వారా మన శరీరంలో ఉన్న జలరాశుల కర్మలు, ఇప్పుడు భూమి మీద కొన్ని కర్మలు ఉంటాయి, నీటిలో కొన్ని కర్మలు ఉంటాయి, ప్రకృతిలోకి వెళితే కొన్ని కర్మలు తొలగిపోతాయి, మట్టితో ఐక్యమైపోతే కొన్ని కర్మలు తొలగిపోతాయి. కాబట్టి నీటిలో ధ్యానం చేయడం ద్వారా జలరాశులకు సంబంధించి మనం ఎప్పుడైతే చేపలు, పిత్తలు, పిరకలు, తర్వాత ఇంకా ఏంటివేంటివో తింటాం, దాంట్లో చేపలు అన్నటివే కదా ఎన్నో ఉన్నాయి ఐటమ్స్. ఆ జలరాశులకు సంబంధించిన కర్మలు మన నాడులలో ఉంటాయి. ఆ నాడులలోనే కర్మలు తొలగిపోతాయి. కాబట్టి నీటిలో ధ్యానం చేయడానికి ఇక్కడ పిరమిడ్ శ్రీ శ్రీ సదానంద సద్గురువుల పత్రిజిల ధ్యాన జ్ఞాన చిచక్ర పిరమిడ్ శక్తి క్షేత్రంలో ఇక్కడ ఒక ఈత కొలను రాబోతుంది. దాంట్లో రాబోయే కాలంలో అందరినీ ధ్యానం చేపిస్తాము గురువుల సన్నిధిలో నుంచి. ఆ యొక్క అనుభవాలు కూడా రాబోయే తరంలో అందరూ పొందగలుగుతారు, ఎన్నో కర్మలు పోగొట్టుకోగలుగుతారు. ఓకే, ఇంకా అది ఒకటి. రెండోది, ప్రతి ఒక్క అనుభవానికి ఒక్కొక్క మాస్టర్ చెప్పాడు. నేను సదానంద స్వామి కాడ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను ఏ పాత్రలు ఎంచుకోవాలా నాకు తెలియదు. ఇప్పుడు ఆడ అన్నదాన పాత్ర ఎంచుకోవాలన్నా, ఇంకోటి చేయాలన్నా, నీళ్లు కొట్టాలన్నా, లేకపోతే ఏం చేయాలన్నప్పుడు నాకు శ్రీకృష్ణ భగవానుడి సోల్స్ వచ్చి ఒక పాత్ర ఇచ్చాడు. ఆ పాత్ర పేరు అచ్చయి పాత్ర. అప్పుడు పాండవులకు పాండవులలో ధర్మరాజుకు సూర్యుడి యొక్క అచ్చయ పాత్ర వచ్చింది. ఆ పాత్ర సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు నేను నందవరం సదానంద ఆశ్రమం కాడ ఉన్నప్పుడు నాకు ఆ పాత్ర ఇచ్చాడు. ఏంటికి అప్పుడున్న పాత్రకు ఏంటి ఇప్పుడున్న పాత్రకి ఏంటి, నేను ప్రతి ఒక్క అనుభవానికి క్లారిటీ తీసుకుంటాను. అప్పుడున్న ఆ పాత్ర యొక్క అనుభవం ఏంటంటే పాండవులందరూ సైతము అడవులలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్రలో ఎంత పదార్థమైనా అయ్యి అందరి ఆకలి తీరేది అప్పుడు. కానీ ఇప్పుడున్న ఈ పాత్రకు సంబంధించి ఎవరి ఆత్మైనా సరే ఈ పాత్రలో మాంసాహారం సైతం తిన్నవాడైనా శాకాహారులుగా మారే ఆత్మ ఆకలి పాత్ర ఇది. అందుకే అన్నదాన పాత్రను ఎంపిక చేసుకుంటే గురువు గారు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ పాత్ర ఇస్తే ఆ పాత్ర తీసుకొని సదానంద ఆశ్రమం కాడ ఉన్నప్పుడు రోజు ఆ పాత్ర యొక్క చేతులు, అంటే మనమేం వండేది మా భార్య అనే శక్తి, మనమే జ్ఞానమే, పురుషుడు జ్ఞాని, స్త్రీ శక్తి. నేనేం చేసేవాడంటే పాత్రలో 2 చేతులు పెట్టేవాడిని అంతే, వండేదిలే ఏమిలే, వండేది శక్తి, చేసేది పాత్రలో చేతులు పెట్టి ముక్కొని ఆయన ఇచ్చిన పాత్ర ఒక ఎనర్జీ వస్తుంది నాకు, ఆ ఎనర్జీని ఆ ఫుడ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం నేర్పాడు.
అది సదానంద సాయి చేస్తూ ఉంటాయి. ఓకే, ఆ దాని అనుభవమే ఈరోజు మనము నిత్య అన్నదానానికి సంబంధించిన ఒక అన్నదాన రూమ్ కట్టియాలని గురువులు చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి అన్నదానానికి సంబంధించిన డార్మెట్ అంటారో దాన్ని ఏమంటారో నాకు తెలియదు, పెద్ద హాల్ ఒకటి అన్నదానానికి రావాలి. అది రెండో అనుభవం. ఈ రెండు అనుభవంలో మూడో అనుభవము వచ్చేసి మూగజీవుల పరిరక్షణ కేంద్రం. మూగజీవుల పరిరక్షణ కేంద్రం అంటే ఇప్పుడు జంతువులు అన్నీ జంతు బలులు చేస్తున్నారు, ఎక్కడంటే ఎక్కడ, ఎలా అంటే ఎలా తింటున్నారు. మళ్ళా ఆ మూగజీవుల యొక్క పరిరక్షణ కేంద్రం అంటే ఇప్పుడు మన సందుని ఇప్పుడు ఏ జీవినైనా సరే మనము వశపరుచుకోవచ్చు. అది పామైనా కావచ్చు, పులైనా కావచ్చు, లేదంటే ఎటువంటి విషపు పురుగులైనా సరే మానవుడిని వశపరచుకోవడం కష్టం, కానీ సకల జీవరాశులను తొందరగా వశపరచుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఒక పాము ఉందనుకోండి, అది ఎదురుగా వస్తుంది, మీ లోపల భయమును అది ఎమ్మడే గ్రహిస్తుంది. నీ లోపల ఉన్న భయాన్ని గ్రహిస్తుంది, నువ్వు ఏం చేస్తున్నావు అన్నది దానికి ఎమ్మడి కూడా తెలిసిపోతుంది. కాబట్టి అది మన మైండ్ని ఎమ్మడే అది ఏం చేస్తుంది అంటే క్యాచ్ చేస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఆ వీక్నెస్ని, ఆ ఎనర్జీని ఏమంటారంటే సమపాలన అంటారు. ఆ సమపాలనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని మన లోపల ఉన్న ఆలోచన విధానం దానికి తెలిసినప్పుడు అది సైలెంట్ అవుతుంది. మన లోపల భయం ఉంటే దానికి భయమే వస్తుంది, మళ్ళీ వేరేది ఏం రాదు. మన లోపల అది కరుస్తుంది అనిపిస్తే అదేమనుకుంటుంది, మనల్ని కొడతాడేమో అనుకుంటుంది. ఇది మూగజీవుల పరిరక్షణ కేంద్రం కోసము మనం ఒక గోశాల, కొన్ని రాబోయే కాలంలో ఇక్కడ గురువులు చెప్పిన దాని ప్రకారము కొన్ని జింకలు, సో ఆశ్రమానికి ఏముండాలనో అవి అలంకరణగా మనమేం బందీ చేయం ఏటి దాన్ని, ఇక్కడ అలంకరంగా తిరిగే విధానికి ఒక రూము, అంటే మూగజీవుల పరిరక్షణ కేంద్రానికి ఒక రూమ్. అంటే మానవుడితో అన్ని జీవరాశులు సమపాలనలో తిరగగలగాలన్న దాని మీద అక్కడ ఒక రూమ్ రావాలని గురువులు చెప్పారు. ఇది మూడో అనుభవం. నాలుగో అనుభవం వచ్చేసి స్త్రీ శక్తి, పురుషుల యొక్క శక్తి, పురుషుల యొక్క జ్ఞానం. స్త్రీ శక్తి, పురుషుల జ్ఞానానికి ఒక పెద్ద డార్మిటీ విడివిడిగా ఒకటి చేయాల. అంటే ఇక్కడ పురుషులు అంటే స్త్రీలు అంటే వేరు కాదు, శక్తులు అన్నమాట. అంటే ఇప్పుడు రేపు రాబోయే వాళ్ళు ఇక్కడ స్త్రీలు ఉండగలగడానికి, ఇక్కడ పురుషులు ఉండడానికి ఒక పెద్ద డాల్మిట్టు, ఒక రూములు, ఎవరైనా సపరేట్గా రూము అనౌన్స్ చేసుకొని చేయాలనుకుని కూడా చేసుకోవచ్చు. అది ఎవరికి శాస్త్రం కాదు, నాకైనా శాస్త్రం కాదు, వచ్చిన వాళ్ళకు తాత్కాలికంగా పని జరుపుతూ ముందుకు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి దానికి రెండు రావాలి, కాబట్టి మాస్టర్స్ అవి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే పిరమిడ్ శక్తి. పిరమిడ్ శక్తి పుస్తక గ్రంథం ఇంకొకటి ఉంది, పుస్తక గ్రంథం. ఇప్పుడు నాకైతే చదువు రాదు, నాకేం అవసరం లేదు అనుకనికి లేదు. నాకు చదువు రానంత మాత్రాన పుస్తకం చదివే వాళ్ళు వేల మంది ఉన్నారు, పుస్తకాలు చదివి చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ పుస్తక గ్రంథాలయము ఒకటి కావాలా, పుస్తక గ్రంథాలయము ఒకటి కావాలా. కాబట్టి దానికి సంబంధించి ఒకటి చేయమన్నందుకు ఇవన్నీ గురువులు చెప్పినటువంటి నాకేం సంబంధం లేదు, నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. అది ఒకటి ఏర్పాటు చేయాలి. తర్వాత పిరమిడ్ గురించి నీకు చెప్పబోయే ముందర ఇంకా ఏమున్నాయి, ఓకే గోశాల అయిపోయింది, నీ స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. పిరమిడ్ గురించి మాత్రము గురువులు చెప్పింది ఏంటంటే 36/36 ఇద్దరు గురువుల పేరు మీద నిర్మాణం చేయమన్నారు ఫస్ట్. ఇంకా అదే ఎప్పటికి కానీ ఇదే నిర్ణయం చేసుకోకూడదు, ఇదే కరెక్ట్ అనకూడదు. ఇప్పుడు ఒక అగ్గిపిల్లలు 10 అగ్గిపిల్లలు పడతాయి, 15 పడతాయి, 20 పడతాయి, 30 పడతాయి. అగ్గిపెట్టి నిండేంత వరకు ఏం సమకూర్చుకోవాలో అవి సమకూర్చుకునే విధంగా ఆ గురువులు పేరు మీద పిరమిడ్ కట్టియమన్నాక మళ్ళా మధ్యలో అనుకోకుండా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది కృష్ణవేణికి వచ్చినది. ఇంకా కృష్ణవేణి వీరికి వచ్చి ఇంకా బాగుంటుంది. మేడం గారు మీరు ఎక్కడున్న స్టేజ్ మీదకి రండి, ఇంకా మళ్ళీ చూసుకోవచ్చు. మన పనులు రేపు రాత్రి ఎల్లుండి రాత్రి మనం ఏడికి పోం ఇన్ని అంటాం.
ఇక్కడ వచ్చి కూర్చుందిరండి. అది శ్రీచక్ర పిరమిడ్ తెల్లవారుజామున 3 గంటలకు శక్తిపీఠం. మీకు ఒక అనుభవంలో చెప్పాను మీ అందరికీ. ఏమని చెప్పానంటే, మూలం నుంచి ఆది పరాశక్తి ఇచ్చిన సందేశంలో పిరమిడ్ నిర్మాణంలో ఆమెను కూడా, అంటే జ్ఞానులు మహాయోగుల సందున శక్తి అవసరం కాబట్టి వాళ్ళు కూడా ఆమెను యాడ్ చేశారు. అందుకే శ్రీ శ్రీ సదానంద సద్గురు పత్రిజిల ధ్యాన జ్ఞాన చక్ర పిరమిడ్ శక్తి క్షేత్రంగా ఏర్పడిన పేరు. ఇది గురువులు శక్తిపీఠానికి సంబంధించిన పిరమిడ్ పేరు. మాస్టర్స్, ఇంకా మీకు కొన్ని అనుభవాలు చెప్పాలంటే, ఇప్పుడు ఈరోజు తెల్లవారుజామున నాకు ఎప్పుడైనా కానీ సదానంద స్వామి 3 గంటలకే గంట కొడతాడు. మనం ధ్యానం చేస్తున్నా చెయ్యకపోయి పడుకున్నా కూడా ఆయనే గంట కొట్టి లేపుతాడు. ఈరోజు తెల్లవారుజామున సదానంద స్వామి ఏం చెప్పాడు, నేను ఇంకా పడుకోనే ఉన్నాను, తీసుకెళ్ళినాడు. ఇది పడుకున్నప్పుడు జరిగిన కథ. సమాధి కాడికి తీసుకెళ్ళి సమాధి కాడ చూస్తే సమాధి ఉంది, ఓకే, తల మొత్తం రోజు ఎలా తిరుగుతానో అలా తిరిగిన. మళ్ళీ తిరిగినాక కొంచెంసేపు చూస్తే సదానంద స్వామి సమాధి కాడ శివలింగం, శివుడు ఎలా ఉంటాడో ఆయన ఆ సమాధి శివరూపంలోకి మారింది. సదానంద స్వామి సమాధి శివరూపంలోకి మారి అది ఎలా ఉందంటే పాలరాయి అంటారు చూడండి, పాలరాయి. ఆ రాయితో సదానంద స్వామి అక్కడ అయిపోయినాడు. అప్పుడు నేను, ఏంది ఇక్కడ నువ్వు ఇలా ఉన్నానంటే, స్థితులు మారుతూ ఉంటాయంట. భూమి మీద మార్పులు జరుగుతున్నప్పుడు గురువుల స్థితులు కూడా మారిపోతూ ఉంటాయి. సరే, మనకు గురువుగా ఇంతకాలం తెలుసు సదానంద స్వామి, కానీ ఈరోజు సదానంద స్వామి సమాధి కాడ సాక్షాత్తు శివుణ్ణి చూడగలిగాను. శివతత్వం అంటే లయకారకుడు, అంటే ఈ భూమి మీద లయకారకుడు ఎవరంటే శివుడే. సర్వభూతాలను ఆధీనంలో పెట్టుకొని, సర్వాత్మలను ఆధీనంలో పెట్టుకొని ఆది పరాశక్తితో లింక్ అయి ఉన్నవాడు ఫైనల్గా ఎవరంటే శివుడు. సో శివతత్వం అన్నది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది తెల్లవారుజామున వచ్చింది. ఈ తర్వాత ఈ హోమము, ఈ యజ్ఞము, ఇవి మనకేం తెలియవు. గురువు ఏం చెప్తే అది చేయమంటే చేసుకుంటూ వెళ్తుంటా. నాకు కర్తాలకు పోయి వచ్చినాక ఒక అనుభవం మా భార్యకు వచ్చింది. ఏమొచ్చిందంటే, ఏమండి మనము మన పిల్లలు ఒక హోమం చేపిస్తున్నారు, అందరూ మాస్టర్సే, అందరూ దేవతలే అన్నాడు. అందరూ దేవతలే, సకల దేవతలు వచ్చినారు, మనల్ని దగ్గరుండి హోమం చేయించారు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ సకల దేవతలు హాస్టల్గా జరిగినాక ఫిజికల్గా జరిగిందా లేదా? ఈరోజు ఎవరు సగత దేవతలు అంటే ఆ దేవుడి యొక్క అంశాలు ఉన్న మనం కూడా వాళ్ళ బిడ్డలమే. కాబట్టి సర్వాంతర్యామైన శివుడి యొక్క అంశాలు ఆది పరాశక్తికి సంబంధించిన అంశాలతో కలిసి ఉన్న ప్రతి ఒక్క ఆత్మ భగవంతుడే. కాబట్టి ఈరోజు నిజంగానే అనుభవం వచ్చిన వెంటనే నేను మా భార్యకి చెప్పాను, నువ్వు ఒక గ్రూపులో పెట్టు స్వామి అంటే, నేను పెట్టను, నాకు వద్దండి. నేను పెట్టేసాయి, గ్రూపులో పెట్టేసాయి, మనకు సంబంధం లేదు ఇవన్నీ. ఇప్పుడు పోతున్నప్పుడు పని జరిగినా జరగకుండా నాకు సంబంధం లేదు. ఈ మధ్య చాలా ఎరుకతో వస్తున్నా. ఏం పని చేసినా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆకాశం వైపు పడుకునేటప్పుడు చూసి ఈ రోజుకి ఇంక నేను పడుకుంటున్నా అంటే, ఇంకా పడుకోవడం అంటే చచ్చిపోవడమే. పడుకోవడం అంటే ఏంది? చచ్చిపోవడమే. ఇంకా ఈ రోజుకి పొద్దుటించి నువ్వు ఏం చెప్పావో అది చేశాను, పొద్దునికి నువ్వు బ్రతికించి ఏం చేయించుకుంటావు అది చేయించుకో, ఇంకంతే. ఇది రోజు అనుకోండి. నేనైతే అనుకుంటున్నా, ఎందుకనేవు అప్పుడు తేట తెల్లంగా ఉంది శరీరం. మనిషికి ఎంత పని చేసినా అలసట లేదు. అంటే గురువులకే ఆడ పంచభూతాలకు చెప్తూ ఉన్నా, ఈ రోజుకి నేను పడుకునే సమయంలో ఈరోజు నన్ను అవకాశం ఇచ్చారు, మీరు ఎంతవరకు నడిపించుకున్నారో అంతవరకు నడిపించుకున్నారు, ఈ రోజుకు నేను పడుకుంటున్నాను, పొద్దునకి అవసరం ఉంటే లేపుకొని పని చేసుకోండి. ఇలా అన్నప్పుడు ఎంత శక్తివంతంగా నడుస్తామంటే మీరు చూడండి. నేను ప్రాక్టికల్ అయిపోయినాకనే ఎవరికైనా చెప్పగలిగేది. ఇది ఈరోజు వచ్చిన ప్రతిరోజు ఈ మధ్యకాలంలో ఇలా అనుకుంటున్నా, ఏదైనా కానీ గురువుల మీద వేసి మనం నిమిత్త మాత్రంగా వదిలేసినాం. మొన్న బాధ పెట్టిన మాటలు అన్నారు చాలా, అప్పుడు కూడా ఎరకొచ్చింది.
ఎవ్వరు ఏం బాధ పెట్టినా ఈ కార్యానికి అందరూ ఒక అగ్నిహోత్రం లాంటి వాళ్ళు. ఈ కార్యానికి అంటే సహాయం చేసిన, మాట దూలనాడిన, మనల్ని ఎదిగించే మహా మహా మహానుభావులు వాళ్ళు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే వాళ్ళు కనిపించని గురువులు. అంటే నాతో చేపిస్తున్నది ఆయననే, వాళ్ళతో పలికిస్తున్నది ఆయననే. మళ్ళీ ఈ తీరమైన సాగరంలో అంటే ఒకవైపు అమృతం రావాలంటే ఊరికనే వచ్చిందా? ఆలాహలము అమృతము అంటే ఒక వాళ్ళకు దేవతలు, ఒక వాళ్ళకు రాక్షసులు జిలికితే ఎన్నో పుట్టినాక అమృతం వచ్చింది. నాకు అవన్నీ పేర్లు చెప్పనీకి రావు, కానీ అమృతం అనేది ఒక్కటి తెలుసు. ఆశ్న అమృతం వచ్చింది, ఆలాహలము కూడా వచ్చింది. ఇప్పుడు ఆలాహలం జిలికే వాళ్ళు ఎవరు? నన్ను విమర్శించేవాళ్ళు, నన్ను పేరు పెట్టి చెప్పేవాళ్ళు. వాళ్ళు ఆలాహలాన్ని రప్పించి నా లోపల ఉన్న అమృత కుండను వగలగొడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కృతజ్ఞతలు. ఇది ఇలా రోజు ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎరుకతో వస్తున్నాం. సరే, ఇది మనకు 3 ఎకరాల పొలం ఉంది ఇక్కడ. మళ్ళీ అందరి మాట వినాలి కాబట్టి కంపల్సరీగా ఒకటి ఈ పొలంని రిజిస్ట్రేషన్ చేపియాలని అనుకున్నాము. ఈ పేర్లు కూడా నమోదు చేసుకున్నాము, కొంతమంది పేర్లు. సో వాళ్ళు విజిల్లో ఎవరెవరు అంటే ట్రస్ట్ ఇంకా ఏర్పాటు చేయలేం మాస్టర్స్. నేను ట్రస్ట్ మళ్ళీ చేస్తా. నాకు గురువులు చెప్పలే ట్రస్ట్ గురించి. ఎందుకంటే మనం ఇచ్చేది ఏదైనా కానీ జనానికి కూడా కొంతవరకు క్లారిటీ ఉండాలి. కాబట్టి ఈ ఎకరం వరకు రిజిస్ట్రేషన్ చేపిస్తున్నా. ఎవరి పేరు మీద? శ్రీ శ్రీ సదానంద సద్గురు పత్రిజిల ధ్యాన జ్ఞాన చిచక్ర పిరమిడ్ పేరు మీద. 2 ఎకరాలు మాత్రము దీనికి అనుసంధానమై సేవ కోసం పెట్టుకున్నాం వెనకల. అది కూడా ఏం పండించినా దీనికి అనుసంధానమై చేస్తాం. దానికి ఒక 9 మందిని సెలెక్షన్ చేసుకున్నాం ఇప్పటికి. అంటే విజన్లో కొంతమంది వచ్చారు, ట్రస్ట్కు మళ్ళీ వస్తారు. నేను ట్రస్ట్కు ఇంకా చెప్పడం లేదు, ఎందుకంటే ట్రస్ట్ అన్నది నా దృష్టిలో అంటే ఒకే తాటు మీద ఉండాలా, ఒకటి తాటు మీద ఉండాలా. ఎవరైనా కానీ ఒకే తాటు మీద ఉండాలా. ఒకే తాటు మీద ఉంటే ఓకే, అందరూ ఒకే తాటు మీద ఉన్నాక ట్రస్ట్ ఏకకాలంలో చేయొచ్చు. అలాంటి సమయం వస్తుంది, అప్పుడు ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి సహదేవయ్య ఫస్ట్, మా భార్య ఆమెదే పొలం, నాదేం లేదు. నేను ఒకటి కూడా పెట్టుకొని నా పేరు మీద ఉంటే నా పిల్లల పేరు మీద పెట్టేస్తాను అంతే. మా భార్య పేరు, నా పేరు, తర్వాత మా చిన్న కూతురు, తర్వాత సహదేవయ్య, మహాలక్ష్మి మేడము, శేఖర్ సారు, మాధవి, ఏం పేరు, సుగుణ, ఇంకా అర్పిత, వీళ్ళ పేరు మీద అంటే దీన్ని రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాము. ఎందుకంటే పిఆర్ కోడ్ ఏదో వస్తుందంట. అంటే ఎవరన్నా ఎందుకు నువ్వు ఎట్లా వస్తున్నాయి డబ్బులు ఏం కథ అని అడుగుతారంట. నాకు ఇవన్నీ తెలియవు, ఎవరో ఒకరు చెప్తుంటారు నాకు. అది మనం ఎవరు వచ్చి ఎవరు అనే బదులు మనమే చేసి పెడితే మనల్ని ఎవరు అడుగుతారు? ముందుగానే చేసి పెడితే పల్లె మనల్ని ఎవరిని విమర్శించకూడదు. కానీ విమర్శలు వస్తున్నంత కొద్దీ మన ఎదుగుదల ఉన్నట్టే. అదేం మనది తక్కువ ఏం కాదు. విమర్శలు ఎంత వస్తుంటే అగ్నిహోత్రం అంత వెలుగుతూ ఉంటుంది. ఎవరైనా ఎక్కువ విమర్శలు చేసే కొద్దీ ఎక్కువ సాధనలోకి వెళ్ళాలా. మనసులోకి వెళ్తున్నారు అందరూ ఏం చేస్తారంటే విమర్శలు వస్తే ఏ దాంట్లోకి వెళ్తారు? మనసులోకి వెళ్తున్నారు. మనసులోకి వెళ్తే ఏమవుతుందంటే మాయలోకి వస్తారు, అంటే అథవా పాతాళ లోకానికి వెళ్తారు. విమర్శలు చేసినప్పుడు అగ్నిహోత్రంలోకి వెళ్ళాలా. అగ్నిహోత్రంలోకి వెళ్ళినామనుకోండి ఏమైపోతామంటే అగ్నిలో కాలిన వజ్రం అవుతాం. మళ్ళీ ఏ దాంట్లోకి వెళ్ళాలన్నా ఎవరు వాళ్ళే చూసుకోండి. నాకు విమర్శలు వచ్చే కొద్దీ ఏం చేస్తానంటే అన్నీ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని సదానంద స్వామిని అలిగి ఆ గురువుగారి మీదనే అలుగుతా. నేను అలగాలన్నా తీర్చాలన్నా ఆ దానికి తగిన వాళ్ళు వచ్చి తీర్చనే, బయటి వాళ్ళు ఎవ్వరు ఎన్ని చెప్పినా ఇక్కడ ఎక్కదు. కాబట్టి అలిగితే వాళ్ళ మీదనే, అక్కడ అలగా తీర్చుకోవాలన్నా వాళ్ళ మీదనే. కాబట్టి సైలెంట్గా అట్లా వెళ్ళిపోతే అప్పుడు అది సంపూర్ణంగా విజయవంతం అయిపోతూ ఉంది నాకు. మళ్ళీ ఇప్పుడు ఈ 9 మందితో రేపు
రిజిస్ట్రేషన్ తొందరలో చేపిస్తాము. మళ్ళీ తర్వాత ట్రస్ట్ కూడా ఏర్పాటు చేస్తాం తర్వాత గురువులు చెప్పినాక. సో వీళ్ళందరికీ ఉంటూ 144 మంది యొక్క సభ్యులు ఈ కార్యానికి అందరూ ఉన్నారు. 144 మంది ఉన్నారని చెప్పా కదా. వాళ్ళందరి పేర్లు ఖచ్చితంగా శిరక్షరాలతో ఆత్మపరంగా బాహ్యపరంగా నేను ఒకటే చెప్పాలనుకున్నాను. సరే ఎవరన్నా ఉండని ఏమన్నా కానీ వాళ్ళు సభ్యత్వం చేసిన వాళ్ళ ఫోటో పెద్దగా డాల్మెట్ వస్తుంది కదా, దాంట్లో 144 మంది ఫోటోలు పెట్టాలనుకున్నాను అంతే. అది నా పర్సనల్ అనుకోండి, లేకపోతే నా గురువు చెప్పినాను ఎట్లా అనుకోండి. నేను గురువు చెప్పినా అంటే ఫోటోలు పెట్టమని ఎవరు చెప్పినాను మన గురువు చెప్పినా అనబోతారు కాబట్టి ముందే చెప్పేస్తాను. నా పర్సనల్ కిందకి తీసుకోండి, గురువు చెప్పినవి గురువు కింద తీసుకోండి. కొన్ని గురువు చెప్పని నేను అనుకోండి నావి అనుకోండి అవి అంతే. అయితే ఈ 144 మంది ద్వారా ఎలా జరుగుద్ది ఇది ఎవరన్నా జ్ఞానం ఉంది. ఇప్పుడు 144 ఇంటూ వాళ్ళ భర్తలుగా అయితే భార్యలు భర్తలు ఉన్న వాళ్ళు కలిపితే ఎంత అవుతారు? 144 మంది ఎంత అవుతారు? 300. ఏం స్వామి ఎవరు చెప్పరు, నాకే చదువురా. 288. వాళ్ళిద్దరు పిల్లలు కలుపుకుంటే మళ్ళీ 2 పిల్లలు ఉంటారు. ఒక్కొక్కరికి 2 ముగ్గురు ఉండని ఓకే, 2 ఉంటారా ఉండరా? అప్పుడు 248 మంది ఎంతమంది అవుతారు? సుమారుగా 600 మంది దగ్గర అవుతారు కదా. ఎంతమంది తక్కువ అంటే ఒక 24 మంది ఏమో తక్కువనేమో. అప్పుడు 600 మంది. ఇప్పుడు ఈ 600 మంది స్టేజ్ కాడికి ఎవరైనా వచ్చినారా? ఎవరు రాలే కదా. మళ్ళీ ఈ కుటుంబ సభ్యులు వచ్చే సాల్ ఎంతమంది వచ్చారో ఇంకా అది గురువుల యొక్క విజన్ ఎంత పెట్టినారో చూడు. మనమే శూన్యకేమో 144 మందే కాదు, అది విజన్ ఎంత పెట్టినారంటే 600 మంది ఎప్పుడొచ్చినా కుటుంబంలో అందరు వస్తే 600 మంది రావాలంటే ఎంత పెద్ద ప్రోగ్రాం చేయాలి. ఇప్పుడు వచ్చింటే మనకు 200 మంది వచ్చింటారు అనుకుందాం, ఇంత పెద్ద ప్రోగ్రాం. మళ్ళీ 600 మందికి సరిపోదా ఇది ఈ ప్రోగ్రాం చేయాలంటే? మళ్ళీ 600 మంది ఒక్కొక్కరు స్వామి చెప్పినట్టు ముగ్గురు దోలకు వస్తే మళ్ళా ఎంతమంది అవుతారు? 600 అంటే 1800 మంది అవుతారు. అప్పుడు ఎంత పెద్ద ప్రోగ్రాం అవుతుంది. ఇట్లా గురువుల విజన్ అట్లా ఉంటుంది. అవన్నీ లెక్కచారాల వాళ్ళ లోపల చెప్తుంటే నేను చెప్పగలుగుతున్నా, లేకపోతే నాకేం చదివేం రాదు. ఇట్లా ఆ పెద్ద సంస్థను నడపగలిగే వాళ్ళు ఆ కుటుంబ సభ్యులే కాకుండా మళ్ళీ నూతనంగా ఇప్పుడు పైన ఉన్న ఆకులు రాలిపోయినట్టు మనం రాలిపోతాం. అది ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. ఏడ తెలుస్తుంది అంటే శ్మశాన వాటికి కాడికి పోతే తెలుస్తుంది అందరికి. అందరు శ్మశాన వాటికి వెళ్ళండి ముందు, ఈడ కాదు. శ్మశాన వాటికి వెళ్ళి ధ్యానం చేయండి, మీకు తెలుసు. వాడు చనిపోయిన వాళ్ళ మాట్లాడతాడు, ఒరే నేనుండి బతికిండగా నేనే చేయలేకపోతే నేను చెప్తే వాడు ఆత్మలతో మాట్లాడతాడంటే నేనేం చెప్పాల? మాట్లాడితేనే చెప్తున్నాను, మాట్లాడండి, నాకేం పనింది? శ్మశాన వాటికకి వెళ్తే ఏం తెలుస్తుంది అంటే సంపూర్ణమైన జ్ఞానం తెలుస్తుంది. అప్పుడు మీకు కొన్ని అనుభవాలు చెప్తాను, ఎందుకంటే లైవ్లో వెళ్ళిపోని, ఎందుకంటే నాకు ఎప్పుడో ఒక అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ఎప్పుడు చెప్పాలనేది ఏం లేదు, మన గురించి మనం ఏం చెప్పాల్సిన పని లేదు. ప్రపంచానికి తెలియజేయడానికి ఈ పిరమిడ్ కోసం స్టేజ్ ఎక్కుతున్నా కానీ నన్ను గురువు చాలా మప్టీలో పెట్టిండే, తీసుకొచ్చి బయట వారేసినాడు. ఇప్పుడు ఇంకా ప్రపంచంలో పడరాని. లేకపోతే నేను ఒక్కడే చెప్పిన, నేను ఎవ్వరికీ నా సంకల్పం, మొదటి సంకల్పం, ఈ భూమి మీద నేను ఎవ్వరికీ బయట పడకుండా నేనేం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలని నేను వచ్చిన. ఈ గురువులు ఏం చేసినారు, నువ్వేడికి పోతారు అని ముక్కుకు ముక్కుతాడేసి మట్టసంగా ప్రపంచానికి తెలియజేయాలంటే ఒక పెద్ద వర్క్ చూపించినారు. ఈ వర్క్ చూపించి ఇంకా బయటకు వచ్చాను కదా, చూపించి నారదీసి చావు దాకా తీసుకెళ్ళి, మళ్ళీ ఏం ఉదరాబద్రగా తీసుకువెళ్ళలే, చావు దాకా తీసుకెళ్ళాడు నన్ను, మా భార్యను చావు దాకా తీసుకెళ్ళాడు. మేమిద్దరం చచ్చిపోయి చాలా రోజులే, మళ్ళీ బతికి వచ్చి చాలా రోజులు అయింది. చచ్చిపోయిన చాలా రోజులు అయింది. మేము చచ్చిపోయి దగ్గర సంవత్సరం కిందట చచ్చిపోయినాం. ఇవన్నీ మీరు నమ్మలేరేమో,
అంటే మరణం అంచులు దాకా పోయినోడు చచ్చిపోయినట్టే, మళ్ళీ బ్రతికి వచ్చినాడంటే ఒక గొప్ప కార్యం చేయడానికి. అందుకే చావు భయం అన్నది లేదు. ఇంకా చచ్చిపోయేది ఎప్పుడైనా చావచ్చు, కాబట్టి అందుకే చావు భయము లేదు. ఈ కార్యం పెట్టినాం కాబట్టి ఈరోజు ఈ స్టేజ్ ఎక్కి అక్కడక్కడ ప్రచారం చేయాలి. కాబట్టి మీ అందరికీ మరుగునున్న నన్ను మంటిలో ఉన్న మాణిక్యాన్ని బయటికి తీసి తెలియజెప్తున్నారు. మళ్ళీ గురువుల పని కోసం నేను చేయాల్సిందే కంకణం కట్టుకున్నది కరెక్టా కాదా? కరెక్టే కదా? కొట్టండి చప్పట్లు, కరెక్ట్ అనిపిస్తే కొట్టండి, అంతే. దీంట్లో ఎందరూ ఆయన నాగలోకవాసి. మీకు అందరికీ సదానంద స్వామి ఏమో ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్క విధంగా ఉంటుంది, అది కూడా చెప్తున్నా. సదానంద స్వామి నాకైతే ఎప్పుడు నాగుపాము రూపంలోనే వస్తాడు. ఆయనకు 7 తలలు ఉంటాయి. ఇంకొక ఆయన నా తండ్రికి 12 తలలు ఉంటాయి. అంటే ఏంటివో అవి మీరు స్థితిలో అవి మహానుభావులు చెప్పగలుగుతారు. నేను ధ్యానంలో కూకున్నప్పుడు కూడా 5 తలలు పాము లెక్క ఉంటాను నేను. 5 తలలు ఉంటాయి. మళ్ళీ ఈడి వరకే తెలుసు నాకు, ఇంకా అంతకన్నా ఒక్క పడిగెత్తాలుగా ఒక్కటి తెలుసు, నాగకన్యలు. వాళ్ళు నాగకన్యలతో చాలాసార్లు మాట్లాడడము, వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి కొన్ని జరుగుతుంటాయి. వాళ్ళను నాగ సాధువులు కూడా అంటారు. కొంతమంది నాగ సాధువులు కూడా ఉన్నారు భూమి మీద. మహా తపస్సు చేసి నాగ సాధువులకు ధ్యానంలో ఒకసారి నాగ సాధువులను అందరినీ కలిసి ఇచ్చిన. అసలు నాగ సాధువులు అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు శివుని కాడి అంచు కూడా రానియరు. వాళ్ళు అసలు విషపు కూరలతో కాటేస్తారు వాళ్ళు నాగసాగులు దాటి వెళ్ళాలంటే. ఇది ఆత్మగా చెప్తున్నా. ఇటు కొండలలో ఉన్న నాగసాగులను ఎమ్మడే మనం హిమాలయాలకు పోతే తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు, మాట్లాడచ్చు. కానీ శివుని చుట్టూరు నాగలోక వాసులలో సాధువులు అని వాళ్ళు పెద్ద విషపు ఏదైనా కానీ విషయాన్ని నింపుతారు ఎవరికైనా ఏకకాలంలో. వాళ్ళని దాటి వెళ్ళగలగాలన్న వాడు ధ్యానం చేసి ఆ స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళని దాటగలిగి వెళ్తారు. నేను దాటనీకి వెళ్ళినప్పుడు నన్ను అడ్డుకున్నారు వాళ్ళు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఎందుకు లోపల నుంచి వచ్చేస్తుంది, అది గురువులు చెప్పిస్తున్నారు. నేను అక్కడికి వెళ్తానే ఆరాలోకి మట్టసంగా ఇష్టం జిమ్ముతున్నాయి, పాములు చుట్టుండే శివుని చుట్టూ చిమ్ముతున్నాయి. ఏం తగలనీకు లేదు. నువ్వు అసలు ఆయనను తాకగలిగే నీకు ఆ శక్తి ఉందే, నువ్వు మమ్మల్ని దాటాలా, మమ్మల్ని దాటినాకనే నువ్వు లోపలికి పోతావు కానీ లేకపోతే పోలేవని మొత్తం నోటితో విషం చిమ్ముతూనే ఉన్నారు. అలా చిమ్ముతూ ఉన్నా కూడా నేనేం చేసినానంటే ధ్యానముద్రలో కూకున్నాం. మళ్ళీ అక్కడ చూడు, ఎక్కడైనా కానీ ఆత్మగా ధ్యానంలో కూకాల్సిందే, దేహంగా ధ్యానంలో కూకాల్సిందే. స్థితి మారాలంటే దేహధారణలో మార్పు జరగాల, ఆత్మశుద్ధిలో మార్పు జరగాలి. అప్పుడే స్థితి లయకారకుడిగా చేరుకోగలుగుతాం. అది విషమంతా జిమ్మినాక ఇంకా వస్తూనే ఉంది. వస్తూనే విషం ఏమైపోయిందంటే అగ్ని రాళ్ళతో చూడు, భూచక్రాలు లెక్క, ఇది చిచ్చుబుడ్ల లెక్క మీదికి పోస్తూనే ఉండారు. అంతా లోపలికి పోయి ఒక్కటేసారి దారుణాలు చేసుకున్నాయి. అప్పుడు శివ దర్శనము జరుగుద్ది ధ్యానంలో. ఆ శివ దర్శనము జరిగినప్పుడు శివుని అంచుకు వెళ్ళగలిగినాం కానీ శివతత్వంలోకి వెళ్ళలే. మళ్ళీ ఇది ఇంకొక అనుభవం. శివుని అంచుకు వెళ్ళగలిగినాం అంటే చూడగలిగినాం. శివతత్వంలోకి వెళ్ళడం, లయకారకుడుగా కావడం అంటే మనము ఈ భూమి మీద ఏ దానికి వచ్చామో అది చేసి వెళ్ళి ఆ తత్వంలో కలవడమే శివతత్వము. ఇప్పుడు ఈ అనుభవాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనము ఆహార విషయంలో కొన్ని ఆహార విషయ నియమాలు ఏంటంటే, అప్పుడు పూర్వము ఏదో ఆవుల పేడ అవి వేసి పండించేవాళ్ళు సహజంగా. ప్రకృతి ధర్మంగా ప్రకృతి ఏం చేస్తుందంటే, మనము వికృత శాస్త్రాలు చేస్తున్నాం కానీ ప్రకృతి కరెక్టే చేస్తుంది. మన భయం మనకి ఏం చేస్తుందంటే, పాము ఉంటే పాము కాటేస్తుందంటే కాటేస్తూనే ఉంది. మనము పండించే పంటలు పండవేమో, మనము నష్టపోతామేమో, కాబట్టి మనం కెమికల్స్ వాడాల్సిందే అంటే వాడుతున్నాం కాబట్టి అవి పండుతున్నాయి అనుకుంటున్నాం. కాదు, ప్రకృతి ధర్మం నువ్వు ఏం చేస్తే అది చేస్తుంది. నేను ఈసారి ఒక 5 ఎకరాలు జొన్న వేసి, ఒక 5 ఎకరాలు పచ్చజొన్న వేసి, ఒక్కటి కూడా కెమికల్స్ కొట్టను,
భూదేవి తల్లి పంచభూతాలారా లోక కళ్యాణార్థం నిజంగా చేస్తుంటే మీరు పండించి చూపండి, ఇదే చెప్పాను నేను అన్నప్పుడు. ఒక్క కెమికల్స్ కొట్టలే, అయితే కలుపు నివారణకు మాత్రం సేద్యాలు చేశాము, ఇంకంతే. మళ్ళీ ఇప్పుడు జొన్నలు మనకి ఎన్నెన్న వండని దాని టేస్ట్ చూడడానికి ఆర్గానిక్ వంటలు పెట్టాలని దృఢ సంకల్పము. ఎప్పుడు సదానంద స్వామి సమాధి కాడ మేము సేవ చేసేటప్పుడు ఆయన పేరు మీదనే ఊరు బయటికి వచ్చినప్పుడు శ్రీ శ్రీ సదానంద శాకాహార హోటల్ పెట్టుకున్నప్పుడు ఈ చిరుధాన్యాల వంటలు అంటే కొర్ర దోశ, ఆరుకల దోశ, ఊదుల దోశ, ఊదులు ఉప్మా, తర్వాత ఊదులు ఇడ్లీ, కొర్ర ఇడ్లీ, ఈ ఆర్గానిక్ వంటలు అంటే మలినం. ఇది ఏముంది సంకటి, సంకటి అంటే మనకు మతికొచ్చింది. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే పిసికి అప్పుడు సంకటి ఇంత చింతకాయ తొక్కు మా అమ్మ ఇచ్చండి, బొడ్డు పగిలుతాడు ఆయన మా అమ్మ. అప్పుడు ఎవరో రెడ్డి గారు పోస్తుంది మా ఊర్లో, రెడ్డి గారు దాన్ని ఏమంటారు సంకటిని మతికి రాకుంటుంది, అమ్మలి. ఇక్కడ అమ్మలి కూడా దొరుకుద్ది, అమ్మలి కూడా చేస్తాం సంకటితో. పూర్వానికి తీసుకెళ్ళాల. వంట పాత్రకు సంబంధించి పూర్వము మనం ఏం తింటున్నాము, కోటీశ్వరులు తినే అన్నము బీదోడు తినాల, బీదోడు తినే అన్నము కోటీశ్వరుడు తినాలి. ఇప్పుడు కోటీశ్వరులు అప్పుడు ఏం తింటున్నారంటే ఒరెన్నం తింటున్నారు, బీదోడు ఏం చేస్తున్నాడు కొర్రన్నము, ఆరుకలు, సంకటి తింటున్నాడు. అంటే ఎనర్జీ ఎట్లా ఉన్నది అప్పుడు. ఇప్పుడు ఏమైంది, డబ్బు ఎంత ఉన్నా వేస్ట్ రా, మన హెల్త్ అంటే ఆరోగ్యం ముఖ్యమని ప్రతి ఒక్కరికి కలిగింది. కోటీశ్వరులకు కలిగింది, మధ్యవర్తులకి, ఎవరికైనా కలిగింది. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పాతకాల పద్ధతులకు వెళ్ళాలి. సరే కొంతమంది వెళ్తున్నారు, వెళ్ళలేదని వాళ్ళు పర్సనల్గా వెళ్తున్నారు, ఉన్నోళ్ళు ఉన్నట్టు తెచ్చుకొని తింటున్నారు, వాళ్ళ హెల్త్కరంగా వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ అందరికీ ఆ హెల్త్ రావాలా, అందరూ ఆ పదార్థాన్ని తినాలని దృఢ సంకల్పం కల్పించడమే గురువుల పని. దాని భాగంలోనే మనం ఈ కొర్ర దోశ, ఆరుకల దోశ, ఆరుకల ఉప్మా, ఈరోజు ఆరుకల పాయసము, ఇవన్నీ చేసి ఆర్గానిక్ ఫుడ్ ఈ రోజు నుంచి నిత్య అన్నదానము. ఎవరైనా సరే ఫోన్ నెంబర్ చేసి నాయనా మేము ఇక్కడి నుంచి వస్తున్నాము, ఇంతమంది వస్తున్నాము, టిఫిన్కి వస్తున్నాము అంటే నాకు ఫోన్ చేయండి, భోజనానికి వస్తున్నా ఫోన్ చేయండి, ఏ విషయంకి వస్తున్నా ఫోన్ చేసి మీకు ఏం టిఫిన్ కావాలంటే అది చేయించుకోండి. మళ్ళీ అది కూడా చెప్తున్నా, ఇదే అది అనేది కాదు సార్, మాకు ఆరుకల ఉప్మా, ఆరుకల దోశ అది ఒక 24 గంటల ముందు చెప్పాలా. ఇవి ఏమో 6 గంటలు 7 గంటలు నానాలా, ఇప్పుడు ఎమ్మడే ఒరేనా లెక్క అయ్యేది కాదు. 24 గంటల ముందు చెప్పాలా నాకు. సరే ఈరోజు మేము ఫలానా రోజు వస్తున్నాము, మాకు ఫలాని ఇడ్లీ కావాలా, ఫలాని పదార్థం కావాలి అంటే ఈ పదార్థంలో కూడా ఎనర్జీగా పెట్టాలని మా ఆలోచన. ఎనర్జీగా పెట్టాలా, ఆ పదార్థం తినాక ధ్యానం చేస్తే ఏం మార్పు జరుగుద్ది వాళ్ళకి వాళ్ళే చెప్తారు. నీటిలో ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, వరెన్నం తిని ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, కొర్రన్నం తిని ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది. బాడీ చాలా తేటగా తెల్లగా తెల్లటమల్లంగా ఉంటుంది ఈ ఫుడ్ తింటే. మీరు ఒక 2 పూట్లు తింటే చాలు ఇది. కాబట్టి ఈ పదార్థాలు తినేదానికి ఎవరైనా కానీ మాకు వరెన్నమే వండునాయంటే వరెన్నమే వండుతాం, మళ్ళీ అదేం వండను, నా నయం ఇదే. కాకపోతే ధ్యానం చెయ్యకపాని ఎవ్వడన్నా రాని, నేను టిఫిన్ చేయాలంటే 1 గంట సేపు ధ్యానం చేస్తాను, నా రూల్ ఇదే. ఇంకా సార్ భోజనం కావాలంటే 2 గంటలు ధ్యానం చేయండి, ఏం కష్టం ఏం చేయలే. కష్టం చేస్తావో చేయకపో అది నీ ఇష్టం. టిఫిన్ చేయాలంటే కంపల్సరీ 1 గంట ధ్యానం చేసే తీరాల. ఎక్కడ శ్రీ శ్రీ సదానంద సద్గురు పత్రిజల ధ్యాన జ్ఞాన చక్ర పిరమిడ్ శక్తి క్షేత్రం కాడ మాత్రము ఎవరైనా దావలో వెళ్ళే వాళ్ళైనా సరే 1 గంట ధ్యానం చేయాలా. భోజనానికి 2 గంటలు ధ్యానం చేసి లక్షణంగా వాళ్ళు ఏం రూపాయి ఇవ్వకుండా పర్వాలేదు, ఏమి ఇచ్చినా ఒకటే, తిని ధ్యానం చేసి వెళ్తే ఆ ఆత్మ చైతన్యం పరిచి 10 మందికి వేరే మార్గం చూపగలుగుతారు. కాబట్టి ఇవన్నీ సంపూర్ణంగా చేసుకొని వెళ్ళేదానికి మాస్టర్స్ అందరూ సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరి స్టేజ్ ముందర ఉన్న వాళ్ళను, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళను, తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు పెట్టి చెప్తున్నాను. దీన్ని అందరూ చేయూతను తీసుకొని వెళ్దాం. మహాలక్ష్మి మేడం గారు మాట్లాడతారు. మళ్ళీ ఏదన్నా నేను చెప్పాలనుకుంటే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఒకసారి గట్టిగా సదానంద స్వామికి, పత్రిజీ గురువు గారికి, మన శ్రీ చక్ర పిరమిడ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఏం క్లాప్స్ రావట్లేదే? ఆరకన్నాం ఏం సార్ మీరు ఏదో ఎనర్జీ ఫుడ్ పెట్టినారంటున్నా, ఎనర్జీ లేనట్టుగా కొడుతున్నారు. నిజంగా ఎనర్జీ ఉంది కదా, మరి ఇంకా రాలేదే సౌండు. ఓకే, థ్యాంక్ యూ. పిరమిడ్ యొక్క శక్తి గురించి ఒక 10 నిమిషాలు. అంతకుముందు నేను 2007 నుంచి ధ్యానంలో ఉన్నాను మాస్టర్. నా పేరు మహాలక్ష్మి. నేను వైదేహి మేడం ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. కాకపోతే ఫస్ట్ పత్రిజీ గురువుగారు నంద్యాలలో వైదేహి మేడం వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. ఆయనతో గురువుగారితో కొన్ని అనుభవాలు షేర్ చేసుకుందామని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అమరావతి ధ్యాన యజ్ఞానికి వెళ్ళాము. వెళ్తే గురువుగారు మరి మేడము మేమంతా గురువుగారి దగ్గరికి వెళ్ళాం, పత్రి సార్ దగ్గరికి. మేడం మాట్లాడుతూ ఉంది. సార్ నాకెళ్ళి చూసి ఏంటి మేడం సంగతులు అన్నాడు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పుడు నాకు పిరమిడ్ అంటే చాలా ఇష్టం, కానీ ఏం చేయాలా, పిరమిడ్ కట్టుకునేదానికి అపార్ట్మెంటు కట్టేనిక లేదు. సరే చెక్కది పెట్టుకుందాం లేని చెక్కది పిరమిడ్ పెట్టుకొని చేస్తూ ఉన్నాను. మెడిటేషన్ చేస్తూ ఉంటే అన్ని చక్రాలన్నీ యాక్టివేషన్ అయ్యి సహస్రార స్థితిలో ఒక బంగారు కమలంలాగా విచ్చుకుంది అనమాట. అని నేను సార్కు ఇట్లా సార్ పిరమిడ్ కింద చెక్క పిరమిడ్ కింద చేస్తేనే నాకు సహస్రారం ఓపెన్ అయిపోయి బంగారు కలర్ వచ్చింది సార్, అంత కమలంలాగా అన్న. ఆహా, నీకు బంగారు కమలం కనపడిందా మేడం? ఓ పని చేయండి మేడం, ఆ బంగారు కమలం ఏందో నాకు ఇచ్చేయండి మేడం. నేను దండిగా పిరమిడ్లు కట్టాలా ఈ భూమి మీద, అడుగడుగున పిరమిడ్లు కట్టాలి మేడం, ఆ బంగారు కమలం నాకు ఇచ్చేయి అన్నాడు. అంటే నేను ఏం పలకలేదు. పలకకున్నాక ఏం మేడం ఓకేనా, ఇచ్చేస్తారా అన్నారు. సార్ తీసుకోండి సార్ అన్నాక సార్ ఒకటే అన్నాడు. ఏమన్నాడంటే, అడుగడుగున భూమాత కోసం ఎవరైతే పిరమిడ్ కట్టిస్తున్నారో ఆ యొక్క పిరమిడ్ కట్టించే ఆ యొక్క ఆత్మ ఎవరో కాదు, దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవుళ్ళు అన్నారు పత్రి సార్ నా ముందర. అంటే సార్ మేము దేవుళ్ళం కావాలి కదా సార్, మరి నేను ఎప్పుడు కట్టిస్తా అంటే, బోడిదానా నువ్వు ఇప్పుడు ముందు నీ పని చూసుకున్నాడు. కొడతాడేమో అనుకున్నా, కొడతాడేమో అని తల వంచా, కొడితే బాగుంటుంది ఏదన్నా ఉన్నా పోతుందని. కొట్టలే సారు. సరే ఏందబ్బా సారు ఈ విధంగా చెప్పాడు, పిరమిడ్ యొక్క శక్తి గురించి ఇంత అద్భుతమా అని. సరే ఇంటికి వచ్చినాక యజ్ఞం అయిపోయింది, ఇంటికి వచ్చాను. సార్ చెప్పినది అవగాహన చేసుకున్నా. భూదేవి కోసం పిరమిడ్లు అడుగడుగున రావాలా, పిరమిడ్ శక్తి అద్భుత శక్తి అని చెప్తుంటారు కదా ర్యాలీలలో అని అనుకొని ధ్యానం చేస్తుంటే భూమాత నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఇక్కడ అక్కడ అని కాదు, ఎప్పుడైతే ఈ పిరమిడ్కి సహాయం చేసేవాళ్ళు కానీ, పిరమిడ్ యొక్క శక్తి అంటే పిరమిడ్ కట్టించే వాళ్ళు కానీ, ఏ ఆత్మస్వరూపులైనా దీనికి సరెండర్ అంటే దీనికి ఆల్ రౌండర్ ఏదైతే ఆత్మస్వరూపులు ఉండారో వాళ్ళంతా నా బిడ్డలు, నేను నా ఒడిలో నేను ఆనందంగా వాళ్ళని చూసుకుంటానని వచ్చింది నాకు. అప్పుడు అనిపించేది, మా వారితో చెప్పా, నాకు ఏం చేస్తావో తెలియదు, నాకు పిరమిడ్ కావాలి. ఏదో స్వీట్ తెచ్చి అన్నంత తేలిగ్గా పొయ్యొచ్చి ధ్యాన యజ్ఞానికి పోయి నాకు పిరమిడ్ కావాలంటున్నావు, కట్టిద్దాంలే అన్నాడు. సరే కట్టిద్దాం అనుకుంటే ఆయన కరోనా టైంలో శరీరం చాలించడం జరిగింది. సో ఇది కూడా చెప్పాలి, కరోనా టైంలో శరీరం చాలించినప్పుడు ఆ చెక్క పిరమిడ్ కిందనే సాధన చేస్తూ ఉన్నాం మేము. నిజంగా చెప్పాలంటే పిరమిడ్ యొక్క శక్తి అంతా ఇంత కాదండి. మరి ఆ చెక్క పిరమిడ్ కింద అపార్ట్మెంట్లో
దాని కింద కూర్చొని సాధన చేస్తుంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు వచ్చాడు. అంటే వెళ్ళిపోయినాకంటే ఒక 5 డేస్కు, శరీరం చాలించినాక బాడీ ఇది చేసినాక ఒక 5 డేస్కు వచ్చాడు. అంటున్నాడు, ఏమని అంటున్నాడు, పిరమిడ్ యొక్క శక్తి నాకు తెలియలేదు, నువ్వు పిరమిడ్ పెడితే కూడా నేను తీసేసా, అంటే నేను క్యాప్ పెట్టి చేసుకో అని ధ్యానానికి చెప్తుంటే తీసేసేవాడు అనమాట. సో నాకు తెలియలేదు, ఇంత అద్భుతంగా ఇంత ధ్యానం చేస్తుంటే నీతో నేను మాట్లాడుతున్నానని ఆయన మాట్లాడి, నేను తపోలోకం వెళ్తున్నాను, ధ్యానం చేసుకోవడానికి నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన గురించి ఆలోచనలు కానీ ఏమీ లేవు మాస్టర్స్. మరి కరోనా టైంలో ఎందుకు చెప్తున్నానంటే, ఆయన శరీరం చాలించడము ఫస్ట్ కరోనాలో, రెండో కరోనాలో మా అల్లుడు అంటే పెద్ద పాప భర్త, అంటే ఇద్దరు కరోనా టైంలో ఇద్దరు వెళ్ళినా కూడా నాకు సార్ మాటలే గుర్తొచ్చేటివి. పత్రి సర్వే, పుట్టుట సహజం పోవుట సహజం అని చెప్పేవాడు. ఎందుకు ఏడుస్తావు అని చెప్పేసి చెప్తుండే. అంటే నా దాకా వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే, శరీరం చాలించినప్పుడు, ఆయన శరీరం చాలించినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నా నేను. అంటే ఎట్లా స్ట్రాంగ్ అంటే ఏడుపు కూడా రావట్లేదు. ఏడ్చడం ఎందుకు, గురువుగారు ఏమన్నారు, అసలు ఏడవాల్సిన అవసరమే లేదు, హాయిగా ఆత్మకు వీక్వల్ చెప్పండి, హాయిగా బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ చెప్పండి అని అనేవాడు. సో సార్ మాటలే గుర్తొచ్చేటివి. అట్లా ఆ విధంగా ఏడుపు రాకుంటుంటే అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంత భర్త పోయినా కూడా ఏడ్చాలమ్మా ఈమెమి మనిషి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. నాకు అర్థమైంది. నేనేం చేశానంటే బాటల్లో ఉండే నీళ్ళు తీసుకొని కొట్టుకున్నా కళ్ళకి. కొంతమంది వచ్చి చూసి ఏడుస్తుంది అమ్మయ్య ఏడుస్తుంది అని చెప్పేసేవాళ్ళు. అయితే అలాగా ఫస్ట్ కరోనాలో అలా నా దాకా వచ్చినప్పుడు నేను జ్ఞానంతో ఉన్నానా, నేను ధైర్యంగా ఉన్నానా, ఇవన్నీ నాకు అనుభవం అయినాయి అన్నమాట. సో కాబట్టి ఆ చెక్క పిరమిడ్ కింద కూర్చొని, మళ్ళీ ఏం మామూలు క్రిస్టల్ లేదు ఏం లేదు, అలా కూర్చొని ధ్యానం చేస్తేనే ఎంతో ధైర్యాన్ని ఆ క్షణంలో మేము ఆ ధైర్యాన్ని పెంచుకున్నాం పిరమిడ్ యొక్క శక్తి వల్ల. కాబట్టి పిరమిడ్ యొక్క శక్తి అంత ఇంత కాదు, చాలామంది శాకాహారులు కూడా కావడం జరిగింది. మరి నంద్యాలలో శ్రీ మహానందీశ్వర పిరమిడ్ వైదేహి మేడం గారు, సత్యం సారు, మరి మేడం ఆధ్వర్యంలో కట్టియడం జరిగింది. ఎస్బి రెడ్డి గారు మాకు కట్టియడం జరిగింది మున్సిపల్ పార్కులో. మరి ఆ యొక్క శ్రీ మహానందీశ్వర పిరమిడ్లో ప్రతి ఒక్కరూ ఇప్పుడైతే 30-40 మంది వస్తున్నారు రోజు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నారు. ఆ పిరమిడ్లో ఎంతో ఆనందాన్ని, ఆ శక్తి స్థితి జ్ఞానాన్ని, ఆత్మశక్తిని పెంచుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంటారు. పిరమిడ్లోకి వస్తేనే చాలా బాగుంది మేడం, పిరమిడ్లో కూర్చుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. చాలామందికి అనుభవాలే కాదు, ప్రాక్టికల్గా అనుభవాలు అనేది అంతర్ముఖంగా కాకుండా ప్రాక్టికల్గా కూడా చాలా వరకు అందరికీ ఈ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే ప్రాక్టికల్గా కూడా వాళ్ళు అవగాహన పొంది ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి పిరమిడ్ యొక్క శక్తి అంతా ఇంత కాదు. ప్రతి చోట గురువుగారే చెప్పారు, అడుగడుగున పిరమిడ్లు కావాలి మేడం, నాకు బంగారు ఇవ్వండి అని. సో ఆ బంగారు కమలం నాకు ఇవ్వండి మేడం అని చెప్పి అనడం, మరి సార్ చెప్పినది మనం అందరం మరి పాటిద్దాం. మరి అడుగడుగున పిరమిడ్లు రావాలి, ఇండ్లపైన పిరమిడ్లు కట్టించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆ పిరమిడ్ శక్తిని పొంది ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఎప్పుడైతే ఆత్మశక్తి పెరుగుతూ ఉందో మనకుండే ప్రాబ్లమ్స్ అని అంటాం, కానీ ప్రాబ్లమ్స్ కావవి. ఇప్పుడు సముద్రంలో అలలు ఉన్నాయి కానీ అలలో సముద్రం లేదు. అలాగే జీవించే విధానంలో సమస్యలు ఉన్నాయి కానీ జీవితంలో సమస్యలు లేవనుకుంటే యద్భావం తద్భవతి లేవు. అవి సమస్య వచ్చిందంటే మన దాకా వచ్చిందంటే అది మనం డీల్ చేయగలము, దాని నుంచి జ్ఞానం పొందగలమనే మనకు ఏవైనా కానీ వస్తూ ఉంటాయి. సో అలా ఇద్దరిని మేము కోల్పోయినా కూడా
నేను కానీ మా అబ్బాయి కానీ, మా అమ్మాయి అండి మెయిన్గా, చిన్న వయసు మరి మా అమ్మాయి. అప్పుడు మా అల్లుడు శరీరం చాలిచ్చినాక వారానికే 41 రోజు మండలం పెట్టుకుని ధ్యానం చేసిందండి. ఇంకా చెప్పండి, ఆ టైంలో 41 రోజు మండలం పెట్టుకొని ధ్యానం చేయాలంటే ఆషామాషి కాదు కదా. నేనన్నా, నాకే ధైర్యం చెప్పింది, ఇప్పుడేంటమ్మా ధ్యానము అనేసి అంటే, ఇప్పుడే చేయాల్సింది అని చెప్పడము. అంటే అంత ధైర్యంతో తల్లి కూతుర్లం ఇద్దరము, అంత పత్రిసారి ఇచ్చిన జ్ఞానమే అండి, గురువుగారు ఇచ్చిన జ్ఞానము ఎంతైనా చెప్పనీక లేదు. ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, గురువుగారికి ఒకసారి మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధితో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువులందరికీ ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్, మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అయితే ఇంకా సదానంద స్వామి అనుభవాలు చెప్పాలంటే చెప్తా. శ్మశానానికి వెళ్తే ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. శ్మశానంలో ధ్యానం చేస్తే మీరు ఇంట్లో ఎట్లా మాట్లాడతారో ఆత్మలతో అట్లా మాట్లాడవచ్చు. ఏం చేస్తారంటే, ఒక ఆయన అయ్యో అంటే వెళ్ళలేకపోయే జ్ఞానం ఉంటుంది వాళ్ళ కాడ. వెళ్ళలేకపోతున్నా మమ్మల్ని పంపి అంటే ఎవరు పంపించే శక్తి భూమి మీద శరీరం ఉన్నప్పుడే నేర్చుకోమని 10 సార్లు చెప్పాడు. ఎవరి మీద ఎవరు ఆధారపడద్దు. 10 సార్లు మనకేం చెప్పాడు? సర్వము నువ్వేరా నాయన, సర్వభూతాత్మవు నువ్వే కావాలంటే ధ్యానం చేసి నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటూ నువ్వు విస్తరించు అని చెప్పాడు. అంటే శ్మశానం కాడికి వెళ్ళి ధ్యానం చేయడం ద్వారా మీకు శ్మశాన వాటికి కూడా వస్తుందంటే ఇక్కడ శ్మశాన వాటికి కూడా వస్తుంది. ఒక ఆయన ఎవరో చెప్పాడు ధ్యానంలో, ఏమని చెప్పాడంటే, శివుడుకు సంబంధించి శివతత్వంలో ఒక శ్మశాన వాటికి కూడా ఏర్పాటవుతుందంట రాబోయే కాలంలో. సరే, మనం ఉన్నంతలో అవుతుందో తెలియదు, కానీ వచ్చింది కాబట్టి అనుభవం మనం ఉన్నంతలోనే అవుతుంది. శ్మశాన వాటికకు ఎవరో వచ్చి 1 ఎకరా పొలం ఇప్పించి దాంట్లో శ్మశాన వాటిక అంటే ఎవరు? ఇక్కడ సేవకు అంకితమై మనసా వాచ కర్మన ఇక్కడ అంకితమైన వాళ్లకు శ్మశాన వాటిక చేయమన్నాడు. మళ్ళీ నేనేం చేసేది ఏం లేదు, ఆయన ఎవరు చెప్తాడో, ఎవరు వచ్చి చేస్తారో, శ్మశాన ఈ సేవకు ఎవరెవరు ఉన్నారో, ఏ ఆత్మలు ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఆ గురువులే ఎంపిక చేసుకొని తోలుకొని పిలుచుకొని వచ్చి చేపించుకుంటారు. అందుకు శ్మశానంలో ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే భయం పోతుంది. అంతే. ఏమవుతుంది శ్మశానం? మన లోపల అజ్ఞానపు భయం ఉంటాయి. అంటే చచ్చినోడంటే భయం, ఉరేసుకున్నోడంటే భయం, రోడ్డు మీద చచ్చితోడు భయం, ఆత్మహత్య చేసుకుంటే భయం. అరే, నిన్నటి వరకు మాట్లాడినోడు రేపు చచ్చిపోతే ఎల్లుండే భయం. ఈ భయాలు ఎందుకు వస్తున్నాయి అంటే మన లోపల ప్రాణభయం ఉంది కాబట్టి మనకు భయాలు వస్తున్నాయి. మన లోపల ప్రాణభయాలు పోయినప్పుడు ఏ భయం రాదు. నిన్న చచ్చిపోయినాడు, ఈరోజు చచ్చిపోతూ, రేపు చచ్చిపోతూ వెళ్ళి, కానీ భయం ఎందుకు? నిన్నటి వరకు మాట్లాడినాం కదా, అంతలోకే మొబ్బొచ్చానే వాడు గుర్తొచ్చాడు. మన అజ్ఞానపు ఆలోచన కాదు అది. మొబ్బుకు ఒంటరి పోయినప్పుడు చచ్చిపోయినాడే మతికి వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే మన అజ్ఞానపు ఆలోచనలు మనల్ని అనుమతొక్కడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఒకటి చెప్తున్నా చూడండి, ఏ ఆత్మ అయినా సరే, సింపుల్గా చెప్పేస్తున్నా, ఎవరిపైన పెత్తనం చేయనికి లేనే లేదు. ఇది గురువుగారు చెప్పాడు. ఎవరిని వారే ఉద్ధరించుకోరని అన్నాను. ఒక ఆత్మ చనిపోయింది, ఒక ఆత్మ బ్రతికింది. జ్ఞానమున్న ఆత్మ చచ్చిపోయిన ఆత్మకు జ్ఞానమే చెప్తుంది కానీ ఇంకొకటి ఏం చెప్పదు. బ్రతికి ఉన్న వాళ్ళకు కూడా మనిషి జ్ఞానమే చెప్తున్నాడు కానీ ఇంకొకటి ఏం చెప్పడం లే. పత్రిసారు ఉన్న ఆత్మలకైనా జీవించిన ఆత్మలకైనా ఆత్మజ్ఞానమే చెప్పమన్నాడు, ఇంకొకటి ఏం చెప్పలే. కాబట్టి ఆత్మలు ఎక్కడైనా చనిపోతే, మనిషి అనేవాడు చనిపోతే, ఆత్మ అనుకోండి, అది భయపడాల్సిన పని లేదు. నీ భయము పెనుభూతమై నిన్ను భయపెడుతుంది, నిన్ను దయంలా చూపిస్తుంది. అందుకే నీ అజ్ఞాన పొరలు తొలగిపోవాలంటే చక్కగా ధ్యానం చేసి జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకోండి.
ఏ భయము కన్నా ప్రాణభయంలో నుంచి బయటికి వస్తేనే సంపూర్ణంగా ఈ భూమి మీద వదిలేసి వెళ్ళొచ్చు. ప్రాణభయంలో నుంచి బయటికి రావాలా. మళ్ళీ అందరూ ప్రాణభయం, ప్రతి ఒక్కదానికి భయమేనా? చీకటి అంటే భయము, పురుగంటే భయము, బల్లంటే భయము, తేలంటే భయము, పావంటే భయము, మనిషి అంటే కూడా భయము. కొందరు మనుషులు చూసి కూడా భయపడతారు. నేను ఎవరికి భయపడను, ఒక దోమకు తప్ప. మళ్ళీ చెప్తున్నాను, భయం అనేది లోపల, దోమకు భయపడతా. ఎందుకు అది మళ్ళీ అంతలా మనిషిని వదిలి కదిలిచ్చది అదే పట్ల. ఇక్కడ పామున్న నేనేం పెద్దగా భయపడను. నిన్న కాక మొన్న ఒక వారం కిందట నేను పిరమిడ్లో ధ్యానం చేస్తున్నా. మీకు పామును కూడా వీడియో తీసి పెట్టిన. అది ఎంత దగ్గరికి వచ్చింది పిరమిడ్ కాడ, నేను ధ్యానంలోనే ఉన్నాను, అది దగ్గరికి వచ్చేసింది. ఎందుకో కళ్ళు తెరిచి వచ్చే పాము, నేనేం భయపడలే. దాన్ని వీడియో తీసిన, ఏం చక్కగా వీడియో తెచ్చి అది పైకి పోయింది. అంటే దగ్గరికి వచ్చిన దాని యొక్క మనము ఉన్నా కూడా అక్కడ ధ్యాన ముద్రలు ఉన్నప్పుడు ఏమై జరుగుతుంది అంటే యోగుల కాడికి పాములు వస్తూ ఉంటాయి. ఆ పాములు వచ్చినప్పుడు యోగుల కాడికి ఆయన ఆలోచన మనసుతో ఉండదు, ఆత్మతో లయకారకుడై ఉంటాడు ఏ యోగి అయినా సరే. అలాంటి సమయంలో అలాంటి అడవిలో పాములు వచ్చినప్పుడు అవేం జరుగుతాయంటే చుట్టూ ఆయన మీద తిరిగి దాటిపోతాయి. అంతే. ఆడ మనిషి ఉన్నాడు అన్నది దానికి తెలియదు. ముందు విషయం చెప్తాను, ఆడ ఎనర్జీసే ఉంటుంది. అందుకే పాము మీద పడిపోతుంటుంది, యోగుల మీద పడిపోతుంటాయి, యోగుల సందున పోతుంటాయి, యోగుల మెడలకు ఎక్కి కిందికి దిగిపోతూ ఉంటాయి. అవి ఎందుకు వెళ్తాయంటే ఒక తన్మయంలో ఉంటాడు, అంటే ఒక శివతత్వంలో ఉన్నప్పుడు ఆ పాములు మనిషి మీద వెళ్ళి దాటిపోతుంటాయి. సో నేను కూడా మొన్న అలా ధ్యానం చేసిన దగ్గరకు వచ్చింది. వస్తే అట్లా కూర్చోడానికి నాకెందుకో లోపల కళ్ళు తెరిచి చూస్తే పాము ఉంది. మనము ఆ ఫిట్నెస్కి వెళ్ళినప్పుడు అవి మనల్ని దాటిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రాణభయాన్ని వదలాలన్నా ధ్యానం చేయాలా, ప్రాణం కోసం వెంపలాడకుండా ఆత్మ కోసం వెంపలాడడం కోసం ధ్యానం చేయాలా. ఆత్మ కోసం వెంపలాడండి. సంపాదించింది ఏదైనా సరే 4 ఎపిసోడ్లో పెట్టుకోవాలా. ఇప్పుడు నాకు 4 ఎపిసోడ్లో, ఒక ఎపిసోడ్లో పిరమిడ్ నిర్మాణం పుస్లూరులో చేశాము, 2వ ఎపిసోడ్లో సంజామల అదే ముక్కినాపల్లి గ్రామంలో ధ్యానము శాకాహార ర్యాలీలు అక్కడ చేసాం. 3వ ఎపిసోడ్లో వచ్చేసి నందవరం సదానంద ఆశ్రమం కాడ ట్రస్ట్ తరపున వాళ్ళ చెప్పినటి పనులు చేసుకుంటూ ఆయన చెప్పిన సదానంద స్వామి చెప్పింటే వచ్చి చేసినాను, వాళ్ళు ఇష్టంగా నేను చేశాను. 4వ ఎపిసోడ్లో ఇక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయమన్నాడు, ఇది చేస్తున్నాం. ఈ 4 ఎపిసోడ్లు అయిపోతే ఎవరేం కాదు, భూమి మీద మనిషికి 4 ఎపిసోడ్లు, దిక్కులు 4 ఉంటాయి, తూర్పు పడమర ఉత్తర దక్షిణం. అట్లనే మనిషికి 4 జీవితంలో 4 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరిలో 4 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క అనుభవం ఉంటుంది, ఒక జ్ఞానం ఉంటుంది, ఒక చైతన్య శక్తి ఉంటుంది. 5వ ఎపిసోడ్ కావడమే పంచభూతాలు, ఇంకా తత్వంలో కలిసిపోవడం, అంటే శివతత్వంలో కలిసిపోవడమే 5వ తత్వం, పంచభూతాల తత్వం. 4 ఎపిసోడ్లు ఒకటి అన్నీ చేసి చెప్పిన పని వచ్చిన పని చేసుకొని పోవడమే పంచభూతాల తత్వము. ముక్కినాపల్లిలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా చూడండి. అక్కడ ధ్యానము మొదలు పెట్టలే, ఫస్ట్ అందరినీ కళ్ళు మూపించుకొని శేలలో ధ్యానం చేయించేవాడిని. ధ్యానం చేపిస్తుంటే ఏం జరిగిందంటే అందరూ మాకు చేను పక్కల వాళ్ళు వచ్చి, నైనా నువ్వు పందులు వస్తాయి, నువ్వు ఏమన్నా మీ పందుకాయలకు తీగ కట్టు అంటే ముళ్ళ తీగ కట్టి కరెంట్ పెడతారు. అలా కరెంట్ పెట్టినప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తున్నాము, ముళ్ళ తీగ కట్టి పందులు చంపేస్తున్నాం. అయ్యో అట్లాంటి మార్గం మనకు వద్దు, ఆ మార్గం కాకుండా వేరే మార్గం ఏముందా ఉంది అని రోజు ఒక అర్ధగంట ఆడేళ్లతో ఆ స్త్రీలతో ధ్యానం చేయించేవాడిని, పంపించేవాడిని. ఒకరోజు నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక ఆరా గీసి చూపించాడు. ఆయన గోవులు కాసు కాలజ్ఞాన పత్రాలు రాసేటప్పుడు ఆయన ఆరాలో నుంచి గోవులు కాసేవాడు. అట్లా భూమధ్యలో మనకు ధ్యానం చేస్తే గోల్డెన్ ఎనర్జీ వస్తుంది, గోల్డెన్ ఎనర్జీ. దాన్ని మొత్తం చేనికి కంచగట్టి, ఊరికే కంచగట్టి అని చెప్పాను కానీ నేనేమో అది కట్టినా కంచగట్టినా అదేం చెప్పలే. పందులు రాకుండా ఆ ఊర్లో
నాసేలో ముకినాపల్లె గ్రామంలో పందులు రాకుండా కంచె కట్టినది నేనే. అందరూ పందుల కోసము కరెంటు తీగలు కడితే కంటికి కనపడని కంచె కట్టిన. అది వీరబ్రహ్మేంద్ర గురువు గారు చెప్పారు. మళ్ళీ చక్కగా అందరి చేలల్లో పందులు మట్టసంగా కొట్టేసి నాశనం చేసేసి ఇది చేసేసినాయి, తిన్నాయి. నా దాంట్లో ఏమీ ముట్టలే. ఇప్పుడు వాళ్ళు మైక్ కోసం పిట్టల కోసం ఎంత అరుస్తున్నారో చూడండి. నేను అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ నాది నేను ఒకటే విశ్వానికి చెప్పేది, ఏ పక్షి జాతికైనా వృక్ష జాతికైనా పక్షి జాతికైనా మనం ఏం నిబంధన పెట్టకూడదు. భగవంతుడు మనకి ఏమి ఇస్తే అదే తీసుకోగలగాలి. నేను ఈసారి పిట్టలు అందరూ ఒలిపారు, నేను ఒక్క పిట్టను కూడా ఒలపలే. యాట చేస్తాంటి, నేను ఏ పిట్టను ఒలపలే. నా దాంట్లో తిన్నాయేమో మీరు ఈ పక్కనే పోయి చూసి రావచ్చు. ఒక్క ముక్క కూడా తినలే. ఒక్క 10 సెంట్లు మాత్రము 10 సెంట్లలో తిన్నాయి, అంతే. ఆ చేలలో చూడు ఒక 10 సెంట్ల కాడ తిన్నాయి, ఆ చేలో తిన్నాయి, ఆ చేలో తిన్నాయి. మనమే అన్నీ తినాలి అనుకోకూడదు, మనమే అన్నీ మనకే చేరాలి అనుకోకూడదు. ప్రకృతికి వదిలేసే కొద్దీ అది రెట్టింపుగా మనకు తిరిగి రప్పిస్తుంది. ఆడ జిల్లాల దావలో పచ్చజొన్న వేసిన 2 ఎకర ముక్కాలు ఉంటుంది. దాంట్లో మొత్తం చెట్లు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని చెట్లు ఉంటేనే వాళ్ళు మైకులు పెట్టి ముత్తుకుంటున్నారు. నాకు చేను చుట్టూరు చెట్లే ఆ చేలో. మళ్ళా ఒక్క ఇత్తనం కూడా తినకుండా ఒక మూలకు మాత్రమే తిన్నాయి. అది ప్రకృతి ధర్మం. ప్రకృతి వికృత శాస్త్రాలు మానవుడు చేస్తున్నాడు, కానీ ప్రకృతి ఎప్పుడు ఎవరికి ఏం అందజేయాలో అది చేస్తే సంపూర్ణంగా అందుతుంది. ఇప్పుడు కెమికల్స్ వచ్చి ఇవన్నీ మనము మందులు కొట్టుకొని భూమి మీద ఈ పండించుకొని మళ్ళీ మనమే తిని మనమే ఆరోగ్యాలు కోల్పోతున్నాం. కాబట్టే పూర్తిగా ఆర్గానిక్ యొక్క వంటలు పెట్టాలని దృఢ సంకల్పించుకున్నాం. ఇది ముకినాపల్లెలో జరిగిన ఎక్స్పీరియన్స్. ఒకరోజు సదానంద స్వామి కాడ ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇది చెప్పాలన్నది మా భార్య. రా అమ్మాయి చెప్తురా, కూర్చుందా, అంతా నేనే చెప్పాలి. ఆమె ఏం చెప్తే నేను అదే చేస్తాను, అంతకు మించి ఏం చేసేది ఏం లేదు. స్త్రీశక్తి ముందర మనం ఎంత వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తే, స్త్రీలను ఎప్పుడైతే ఎవరైనా కానీ ధ్యానం చెయ్యకపో, స్త్రీని ఎవరైనా సరే గౌరవించండి. ఫస్ట్ వాళ్ళకు విలువనివ్వండి. వాళ్ళు స్త్రీ అంటే మంత్రితో సమానం. రాజుతో ఎప్పుడూ విజయాలు సాధించలేడు, మంత్రి ద్వారానే విజయాలు సాధిస్తారు. మనకు పెద్దలు ఏం చెప్పారు, మంత్రాలు చదివేటప్పుడు ఏమో చెప్తారు చూడండి, మంత్రిగా భావించండి, సైనగా రంభ, ఇది చెప్తారు కదా. మనకు చెప్పడానికి రాలే. ఏమి కూర్చోండి మాట్లాడుతుందండి ఉందిలేండి. కాబట్టి అట్లా ఉంటుంది. స్త్రీ శక్తి, స్త్రీని ఎప్పుడు గౌరవించాలో మన ఇంట్లో భార్యాభర్తలు అన్నాక లక్షణంగా కోపం రాకుండా ఎవరికి లేదు. శివుడికి వచ్చింటే పార్వతి అలిగిపోయింది, పార్వతికి వచ్చింటే శివుడు కూడా ఉరికినాడు. అది కాదు, అది క్షణాలలో ఉండాల. మళ్ళా ఎప్పటికెప్పుడు శివ పార్వతులు లయకారకులుగా కావాల. కాబట్టి భార్యను గౌరవించి, చక్కగా భార్యను గౌరవించి తల్లిదండ్రులు కూడా గౌరవించాల. కానీ తల్లిదండ్రులు గౌరవించే స్థితిలో ఉన్నా లేకున్నా వాళ్ళని మనం ఎప్పుడు గౌరవిస్తూనే ఉన్నాం. లోపల వాళ్ళు ఎలా ఏం కథ అన్నది అన్నీ చూసుకుంటూనే ఉన్నాం. ఇంకా మా అమ్మది చెప్పాలంటే చెప్పచ్చు. మా అమ్మ ఉంది ఇక్కడ, పోయిందా చూడు, అట్లా ఉంటుంది. కన్యమ్మ స్టేజ్ ఎక్కలేకపోయా, ఆత్మమ్మ స్టేజ్ ఎక్కింది. ఎంత తేడా ఉందో చూడండి. నేను చెప్తూనే ఉండమ్మా కొంచెంసేపు వెనకసారి మాట్లాడి మా అమ్మని పరిచయం చేసుకుంటాను, మా నాయనని రాండి అని పిలిచిచ్చిన. సరే మా అమ్మ అయితే వచ్చింది, ఇప్పుడు పిలుచుదామంటే అమ్మ గురించి చెప్తామంటే ఆమెతో చెప్పిద్దాం అనుకోండి. ఏంటంటే మా అమ్మ అనుభవము, తల్లి రుణము తీర్చుకోవడము ఎలా అన్నది ఒకటి ఉంటుంది మనకు. తల్లి రుణం తీర్చుకోవడం, ఇప్పుడు భూదేవి తల్లి రుణము తీర్చుకోవడం అంటే పెరిమిళ్ళు కట్టేయడమే. తల్లి రుణం తీర్చుకోవడం ఏంటంటే, ఒకరోజు నేను ధ్యానంలో కూర్చుంటే మా అమ్మ నాకు అదే శరీరం చాలిచ్చేసినట్టు మొత్తం శవాన్ని ఎత్తుకుపోయినారు. అవి ఏందో దిగువ మెట్ల, ఏమో దిగువ మెట్లు అంటారు. అంటే ఊరు దాటినాక ఏం పేరు అది,
కళ్ళమడుగా దింపుడు కళ్ళం పర్వాలే బాగానే అందజేస్తున్నారు. దింపుడు కళ్ళం కాడ దింపి ఎవరైతే తల్లి రుణం తీర్చుకోగలిగిన వాడు ఉంటే ఈ భూమి మీద వాడు పిలిస్తే ఈమె లేచి వచ్చాది అని మాస్టర్స్ చెప్పినారు నాకు. మా అమ్మ గురించి చెప్తున్నాను నేను ధ్యానంలో మా అమ్మను అన్నా నేను నిజంగా తల్లి రుణం తీర్చుకొని ఉంటే మా తల్లిదండ్రుల రుణము అంటే నాకు జన్మనిచ్చింది మా తల్లిదండ్రులు, వాళ్ళ రుణం తీర్చుకోగలిగి ఉంటే లేయమ్మా అని. అది అనుభవంలో జరిగింది. లేదంటే లేచి వచ్చింది. కానీ ఫిజికల్గా పొద్దున మా అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఏంది మా ఎట్లుంది నీ ఆరోగ్యం, నేను మా అమ్మతో మాట్లాడాను, అందుకే మాట్లాడిద్దామంటే పోయింది. ఏమి ఎట్లుంది అంటే పోరానైనా ఏందో ఈరోజు రాత్రి అంతా చచ్చిపోయి బతికినట్టుంది, చచ్చి బతికినట్టుంది రానింది. ఏంటికి అంటే ఏందో దిక్కు తెలలేదు రా, నా పానం ఏం బాగలేదు, మళ్ళీ పొద్దునికి బాగుంది అనేది. అది తల్లి రుణం తీర్చుకోవడం. ఆత్మగా చేయాల్సిన పనులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అది ఎనర్జీస్ లెవెల్ అట్లా పని చేస్తాయి. మా అమ్మ నేను ధ్యానంలో కూర్చుంటే చనిపోయినది మొత్తం ఎత్తుకొని వెళ్తున్నారు, అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్తుంటే కొంచెం అవి దించుతారు, ఊరు దిగులు మెట్లు అక్కడ దించమన్నారు. ఇప్పుడు కూడా దించుతూ ఉంటారు, మీరు చూడండి చనిపోయిన వాళ్ళను. అది దించినాక పిలవాల, ఎవడు పిలిచే లేచొచ్చారు, ఉరకరు లేచొచ్చే ఉంటారా జడవు. కానీ ఆత్మగా జరిగినటివి ఇవన్నీ అంటే మరణాంతరము దాటించడము అంటారు దాన్ని. ఇంకా కొంత జన్మ ఇచ్చినందుకు మనకు ఆయుస్సు, అక్కడ ఆయుస్సు జరిగి మళ్ళీ మేలుకొల్పింది. కొంతసేపు అమ్మ ఎవరైతే తల్లి రుణం తీర్చుకోగలిగిన వాళ్ళు ఉంటే పిలవండి లేచొచ్చారని నాకు మాస్టర్స్ చెప్పినారు. నేను పిలిచాను, పిలిచిన వెంటనే మా అమ్మ లేచొచ్చింది. అది అనుభవంలో జరిగింది. కానీ పొద్దున నేను మా అమ్మకు ఫోన్ చేసిన, మా అమ్మ ఏం ధ్యానం చేయదు కానీ భక్తి ఉంది మా అమ్మకు. మా భక్తులు అంటే మా అబ్బకు ఉంది ఈ సత్సంగం. పుసులూరులో యనుముల రామ సుబ్బరాయుడు అంటే ఈ చుట్టుపక్కల కథలు చెప్పాలన్నా ఏదైనా కథనికి సారాంశం చెప్పాలన్నా వేల మంది నిలబడిపోయేవారు. వంశాపరములో మాకు యనుములలో వంశంలో ఈ సజ్జన సాంగత్యం చెప్పగలుగుతున్నానంటే మాది మా అబ్బ పూర్వీకుల వంశంలో ఉంది. మా అబ్బకు ఎటువంటి పెద్ద పెద్ద పండితులు వచ్చినా కూడా మా అబ్బ కాలు ముక్కిపోయేవారు. అంటే నేను గొప్పగా చెప్తున్నానని కాదు, ఆ జ్ఞానానికి మా అబ్బకు లొంగేవారు. ఎంత పెద్ద పండితుడైనా సరే ఏ కథ చెప్పినా సారాంశంగా చెప్పిపోయేవాళ్ళు. అంత దాన్ని ఉత్తలాంగా అన్ని పట్టుకునేవాడు మా అబ్బ. మళ్ళీ మా అబ్బ చెప్తే జనం అట్టనే కూకునేవాళ్ళు. సో ఆ విద్య కొంత అంతో ఎంతో ఎనుములలో వంశంలో అందిందంటే అది మా అబ్బా నుంచి కొంత. మాకు చదువు అయితే రాదు, మళ్ళీ మా పిల్లలు దండిగానే ఉన్నారు. మాకు 4 ఆడపిల్లలు, నాకు ఒక అన్న, మొత్తం మా అమ్మకు 6 మందిమి. మళ్ళీ 6 మందిలో మాంసాహారం తిన్నవాళ్ళు ఒక 3, మాంసం తిన్న వాళ్ళు ఒక 3. నేనే అందరికి కోసి పెట్టిన నేను మానుకున్నాను. మళ్ళీ మా తర్వాత మా పద్దు నా వెనకాల పుట్టిన మా చెల్లెలు కూడా మాంసాహారం తినదు. ఇంకో ఇద్దరు మాత్రం మా పెద్దక్క తినదు, మా లక్ష్మీదేవి అక్క. ఇంకొక ఆమె ఉంది పుష్పావతి, తర్వాత నాగలత, తర్వాత సుధాకరు. వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు 3 కొంచెమే మధ్య, అది కూడా తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోతుంది కూడా. ఇంకా తినరు. ఇది మా ఇంట్లో ఉన్న పరిస్థితులలో మాంసాహారాన్ని 3 ఛేదించారు. 3 అట్లా ఉన్నారు. వాళ్ళకు రోజు చెప్తూనే ఉంటాను. సో ఈ అన్నదాన ప్రసాదం వీటికి వస్తారు కదా రోజు, ఇప్పుడు కృష్ణుడు ఇచ్చిన అక్షయ పాత్రతో వాళ్ళకి పనిచేస్తుంది. ఇప్పుడు తిన్నారు, ఒక ఆమె తినదు, నాకు తెలిసినంత తినదు కూడా. మాంసాహారం తిన్న వాళ్ళు ఈ పదార్థం ఖచ్చితంగా తింటే మాత్రం ఇంకా తినరు. అది అంత ఎనర్జీస్ లెవెల్ కృష్ణుడు ఇచ్చాడు. అయితే మాస్టర్స్ ఇవి ఎందుకు చెప్పాల్సింది వస్తుందంటే రాబోయే కాలంలో ఇప్పుడు ఎనర్జీ ఉంది భూమి మీద, కొన్ని గురువుల వల్ల ఉంది. ఇప్పుడు సదానంద స్వామి కూడా ఎనర్జీ ఉంది. సదానంద స్వామి 10 సార్లు న్యూ ఎనర్జీని మళ్ళీ స్టార్ట్ చేశారు. న్యూ ఎనర్జీ అంటే
రాబోయే తరానికి కావాల్సిన ఎనర్జీని ఎర్త్ మీద పెరుమిళ్ళ రూపంలో మార్చేసి నడుపుతున్నారు. మేడం గారు వచ్చారు, మళ్ళీ కొంచెంసేపు చెప్తాను. మేడం గారు మాట్లాడతారు. మేడం గారు విజయవాడ నుంచి ఈ నెంబర్ తెలుదు, మాకు కర్తాల పరిచయం అయింది, కొన్ని సంకల్పాలు పెట్టారు, తర్వాత ధ్యానాలు చేపించారు. వాటి శక్తి, ఆ మేడం యొక్క ఎనర్జీ ఎప్పుడు పెరుమిళ్ళ మీద ధ్యానం చేస్తూ ఉంటుంది మేడము. సరే, ఏదన్నా కానీ ఎవరు ఎలా చేసినా భూమి మీద లోక కళ్యాణం కావాలి, అంతే. అందరూ భాగస్తులే, అందరిలో అందరము, అందరితో అందరము. మేడం గారు సత్సంగం కొంచెం విందాం. నాకు అనారోగ్యం రావడం వల్ల ఇందులోకి వచ్చాను నేను. ధ్యానం నా జీవితాన్ని, నా కుటుంబాన్ని చాలా మార్చింది. 2008లో పత్రికారు నా దగ్గరకు వచ్చి ఎందుకు వచ్చావు అని అడిగాడు. మీకే తెలుసు సార్ అన్నాను. ఆయన నన్ను ఆనందంతో పొగిడి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ ఆన్సర్ ఆయనకి ఎందుకంత ఆనందాన్ని కలిగించిందో నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కావడానికి 8 నెలలు పట్టింది. ఆ ఆన్సర్ ఏంటంటే, నేను ఎందుకు భూమి మీదకి వచ్చానో నాకు తెలుసు అని ఆయనకి చెప్పాను నేను అని అర్థమైంది నాకు. గురువుగారు ఏది మాట్లాడినా దానికి చాలా అర్థం ఉంటుంది. అది మనకు అర్థం అవడానికి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడుద్ది. అంతకుముందు నేను ఏ గురువు దగ్గరికి వెళ్ళింది లేదు, ఏది అడిగింది లేదు. కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం వచ్చింది ఒకేసారి పత్రికారి దగ్గరికి. ఇంకా జీవితంలో ఆయనే నా గురువు, నేను చనిపోయే వరకు అనే నమ్మకాన్ని నాకు ఆయన కలిగించారు. ఇంక అప్పటి నుంచి నేను పత్రికారి ఆశయాన్ని నా ఆశయంగా తీసుకుని ఎన్నో క్లాసులు, ఎన్నో పిరమిడ్లు, ఎన్నో కేర్ సెంటర్లు, గుమ్మం దాటి ఎరగని నేను ఎన్నో ఊళ్ళు తిరిగాను. నెలకు 15 ఊళ్ళు తిరిగాను. పత్రికారు నన్ను పూర్తిగా మార్చేశారు. ఎన్నో పిరమిడ్ల సంకల్పాలు, ఎన్నో కేర్ సెంటర్ల సంకల్పాలు. ఎక్కడ సంకల్పం చేస్తే అక్కడ ఖచ్చితంగా అవ్వాలి అన్నది నా యొక్క ఆశయం. ఈ 18 సంవత్సరాల్లో ఎన్నో దగ్గరలకు తిరిగాం. ఇంచుమించుగా 13 స్టేట్లు తిరిగాం. 15 సంవత్సరాలు నేను పత్రికారితో కలిసి ప్రయాణం చేశాను. అసలు జీవితం యొక్క స్వరూపమే మారిపోయింది అన్నది నాకు అర్థమైంది. ఈ భూదేవిని ఎంత అభివృద్ధి చెయ్యడం అనేది జరిగితే, ఈ భూమి మీద హింస, దుఃఖము, పాపము, రోగము ఏవి ఉండకుండా ఎవరైతే కృషి చేస్తారో వారు పురుషోత్తమ స్థితికి ఎదుగుతారన్నది నాకు అర్థమైంది. భూమి మీదకి ఎందరో మంది వస్తాం, కానీ వచ్చిన ప్రతి వ్యక్తి తన ఆశయాన్ని, తన లక్ష్యాన్ని మరిచిపోయి నా పెళ్ళం, నా కుటుంబం, నా స్వార్థం అనే పరిధిలోనే బ్రతికి మనిషి చనిపోవడం జరిగింది. మరి ఈసారి మాత్రం మనం ఆశయాన్ని మర్చిపోకుండా పత్రికారి దయ వల్ల నా లక్ష్యాన్ని నేను తెలుసుకున్నాను. 2008లోనే నేను నా లక్ష్యాన్ని నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఆ ఆశయాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఎంతో మార్పులు, చేర్పులు జరిగాయి. ఇప్పుడు భూమి అభివృద్ధి పదం వైపు పరిగెడుతోంది. మరి ఆయన వచ్చిన పని ఆయన కంప్లీట్ చేసుకొని ఆయన వెళ్ళడం జరిగింది. మరి ప్రతి మనిషి కూడా ఈ భూదేవి యొక్క అభివృద్ధి అంటే మనకున్న దుఃఖాన్ని, మనకున్న రోగాన్ని, మనకున్న పాపాన్ని ఎవరైతే కడుక్కుంటారో వాళ్ళందరూ కూడా ముక్తి మోక్షం పొందుతారు. మరి మనం ఆనందంగా ఉందాం, ఇతరులకు ఆనందాన్ని ఇద్దాం. మనం ఎంతో ప్రేమతో ఉందాం. ఏది చేసినా మనిషిలో అబద్ధత, దొంగతనము, భయము, బాధ ఇవేమీ లేకుండా ప్రతి వ్యక్తి ఉండగలిగితే అదే భూదేవి యొక్క అభివృద్ధి. మరి మనం ఆనందంగా ఉందాం,
జీవితాన్ని ఆనందంగా మారుద్దాం. భూమి మీద ఎనర్జీ లేకుండా ఉన్న కొన్ని యుగాల క్రితం ఈరోజు భూమిని అభివృద్ధి చేస్తూ ఈ పిరమిడ్లు కట్టడాలు, ఈ భూమి చైతన్యవంతం అవ్వాలి అంటే ప్రతి వ్యక్తి కూడా కృషి చేయాల్సిందే. మన నోటి ద్వారా మాటల వల్ల, మన చేతల వల్ల, హింస వల్ల భూమి ఏమైంది, ఎనర్జీ డౌన్ అవుతూ 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 మనమే డౌన్ చేసిన ఈ భూమి ఎనర్జీని మళ్ళీ మనమే భూమి మీద ఎనర్జీని పైనుంచి కిందకొచ్చే ఎనర్జీని పెంచుకుంటూ 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 ఇప్పుడు స్త్రీ పురుష శక్తి ఈక్వల్గా మనం చేయడం జరిగింది. అందుకే పత్రిగారు స్త్రీ శక్తికి జై, స్త్రీ శక్తికి జై అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఈ భూమి మీద ఏ మనిషి కూడా బాధపడద్దు, ఏ మనిషి అయినా ఆనందంగా ఉండాలి. కాబట్టి ఆనందాన్ని అందరికీ పంచుదాం, చైతన్యాన్ని పెంచుదాం, వీలైనన్ని పిరమిడ్లు కడదాం, పిరమిడ్లు నిర్మిద్దాం, చక్కటి ఆనందాన్ని పొందుదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. వీళ్ళందరూ మా బంధువులు. అంటే మా పెద్ద బావ, చిన్న బావ, నడిపి బావ, చిన్న అక్క, పెద్దక్క, మా పుసులూరు పెద్దక్క, తర్వాత మా చిన్న కూతురు వర్ష, మా వదిన, వీళ్ళందరూ మా ఆత్మీయులు. వాళ్ళు మా ఆత్మ బంధువులు. సో అందరూ స్టేజ్ ఎక్కి ఒకసారి ఒక్కొక్క నిమిషం ఏమైనా మాట్లాడగలుగుతారంటే అందరినీ అట్లే నిలబెట్టి మాట్లాడిస్తాను. ఒక్క నిమిషం మీకు ఏమనిపించింది? ఇక్కడ రండి మాస్టర్. నాకు సేవ చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంది మాస్టర్. నేను 6 సంవత్సరాలు అయింది ధ్యాన జగత్తులోకి వచ్చి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను సార్. ఓకే సార్. నేను 2006లో ధ్యానానికి వచ్చినాను. ధ్యానానికి వచ్చినాక నాకు ఎంతో బాగా ఆరోగ్యంగా ఉంది. కొన్ని మార్పులు కూడా జరిగినాయి. అవి అంతే. డైలీ ధ్యానం చేయడం వల్ల మన మైండ్ అనేది ఒక వేలో, ఒక థాట్లో ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు వర్ష. ధ్యానం చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి. అన్నిటికీ ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది మెడిటేషన్ చేసి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు లలిత. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను వెలుగు ఆఫీస్లో. నేను విజయలక్ష్మి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిరమిడ్లో నేను మా తోడికోడలు ధ్యానం చేసుకొని పిరమిడ్ కట్టాలి, ఇల్లు కట్టాలి అని సంకల్పం తీసుకొని వచ్చినాను. అక్కడ తీసుకున్న ఒక 6 నెలలలోపే ఇల్లు స్టార్ట్ చేసినాను. పిరమిడ్ కూడా కట్టించుకున్నాను. ధ్యానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. మా వదిన వాళ్ళు కూడా బనియానపల్లిలో పిరమిడ్ కట్టించారు. అది వచ్చేసి 2019లో. ఇక్కడ రమ్మ సుశీలమ్మ, ఒక్క నిమిషం ఇక్కడ రామ్మ తల్లి, నువ్వు రామ. ఈమె వచ్చేసి నాకు ధ్యానం నేర్పిన గురువు గారి భార్య. మా గురువు గారు రాలేదు, ఈమె పక్క పోతుంది. సాక్షాత్తు మా గురువు గారి భార్య అంటే మాకు తల్లితో సమానము. నా పేరు శ్రీదేవి. మరి నంద్యాల మహాలక్ష్మి మేడంతో నేను ధ్యానానికి వచ్చాను. 18 ఏళ్ళ ధ్యానం చేస్తున్నా. నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ధ్యాన ప్రచారం, సజ్జన సంగీతం చేస్తుంటాము. అందరూ ఇక్కడ పత్రి సార్ వచ్చి శ్రీకృష్ణ అది పిల్లనిగోవి వాంచినాడు. అందరికీ ప్రసాదం పెట్టినారు, ధ్యాన ప్రసాదము. అందరు బాగుంటారని చెప్పినారు. ఇది రామ. థ్యాంక్ యూ. మా ఊరి పిరమిడ్ మాస్టరు సరస్వతి మేడం గారు, పుస్లూరు. ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా కృతజ్ఞతలు. సదానంద గురువు, బ్రహ్మర్షి పత్రిజీ గురువులకు నా కృతజ్ఞతలు. నేను ధ్యానంలోకి వచ్చి 6 సంవత్సరాలు అయింది. మాకు బాగానే ఉంది. మేము ధ్యానం చేస్తూనే ఉంటాం ఈ శ్వాస ఉండన్నాళ్ళు. అందరికీ కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు అంటే ఏంటంటే ప్రతి అనుభవము ముందు ప్రాక్టికల్ థియరీ కావాలి మనకు. మనతో మనం ప్రాక్టికల్ చేయాలి. ప్రాక్టికల్ చేసినాక ఏమవుతుందంటే మన అనుభవంలోకి వస్తుంది. మన అనుభవంలోకి వచ్చినాక మనం అది ఆచరించాలి. ఆచరించినాకనే ఇతరులకు చెప్పాలి. ఇప్పుడు 7 ఊర్లకు మాంసం కోసేది తిని మానేసి ఆచరించి చెప్తున్నాను. ఆచరించి చెప్పినప్పుడు ఏమవుతుంది, అది అందరికీ సూటిగా ఎక్కుతుంది.
ఇప్పుడు పుస్తక జ్ఞానంలో ఆచరణ లేకుండా ఏమన్నా చెప్పామనుకోండి, అది నీ అనుభవంలో ఉన్నది నువ్వన్నా చెప్పాలా. పుస్తకంలోది చదివి ఆచరించైనా చెప్పగలగాల. లేదా మన స్వయంగా మనకు వచ్చినది మన అనుభవంలోకి తెచ్చుకున్నది ఆచరించి చెప్పాల. అప్పుడు అద్భుతమైన జ్ఞానం అవుతుంది. ఎదుటి వాళ్ళకి అది అమృతంలాగా పనిచేస్తుంది. ఆచరించకుండా ఏది చెప్పకూడదు. మంచి మాట చెప్పినా మనం ఆచరించినదే చెప్పగలగాల. ఆచరించినంత ఆత్మ ఎంతో ఎదుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ నిర్మాణాలు జరిగేటప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చాయి, అవి చెప్తాను వినండి. సదానంద స్వామి ఇక్కడ ఒకరోజు ధ్యానం చేస్తుంటే సదానంద స్వామి ఏం చెప్పాడంటే, ఇప్పుడు పెద్ద గేటు నుంచి అంటే తెల్లవారుజామున 4:30 సమయంలో తెల్లవారుజామున ఈ అనుభవం వచ్చింది. పెద్ద గేటు నుంచి ఒక పెద్ద పాము వస్తుంది, దానికి ఎదురెక్కేళ్ళు అంటాడు. చూడు గురువు మాట ఎట్లుంటుంది. గురువు మాట ఎట్లుంటుంది అంటే, గురువు ఏం చెప్తే అది చేయాల. నువ్వు పెద్ద గేటు నుంచి పాము వస్తుంది వెళ్ళు అంటే దానికి ఎదురెక్కి వెళ్ళాలంటే ఎదురెక్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే అంతర్ముఖంగా వచ్చినది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నేను ఒకరోజు వెళ్ళాను, ఏంటి అనుభవం వచ్చింది. 24 గంటల అనుభవం జరుగుద్ది. పెద్ద గేటు నుంచి నిజంగానే పెద్ద పాము వచ్చింది. ఇవి వచ్చినప్పుడు ఏం చెప్పాడు నాకు, ఎదురెక్కి వెళ్ళన్నాడు. ఎదురెక్కి వెళ్ళమంటే మళ్ళీ పాముకి ఎదురెక్కి వెళ్ళడం అంటే ఏంది, ప్రాణానికి భయపడకుండా వెళ్ళడం. ప్రాణానికి భయపడకుండా వెళ్ళినప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది. మళ్ళీ గురువు చెప్పిన వెంటనే ఆ అనుభవం 24 గంటలు ఆ పాము రావడము, ఆ గేట్లో నుంచి నేను దానికి ఎదురెక్కి వెళ్ళమంటే అందరూ పెద్ద పాము అమ్మో పాము అని గోడలు ఎక్కడము బండలు ఎక్కడం జరిగింది. నేనేం చేశాను, ఇప్పుడు భౌతికంగా నేను పాముకి ఎదురెక్కిపోతున్నానంటే ఈయనకేమో ఇది ఉందే, తెలియక వెళ్తున్నాడా తెలిసి వెళ్తున్నాడా, ఇట్లా ఎవరైనా ఎదురెక్కి వెళ్తారంటే గురువు చెప్పినవాడు ఎదురెక్కి వెళ్తే అది పాము చక్కగా వచ్చేదానికి ఎదురెక్కించి ఇట్లా 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 పోయింది. ప్రతి పాముకి ఎదురెక్కి పొమ్మని కాదు దాని అర్థము. ప్రతి పాముకు ఇప్పుడు మళ్ళీ ఈ అనుభవం విన్నాక ఇంకొక పాము వచ్చాడు ఎదురెక్కి వెళ్తాడు ఆయనకి అట్లా చెప్పకూడదు. అట్లా అప్పుడు ఏం చెప్పినాడో అదే చేసిన, అది ఈ పెద్ద గేటు నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తెల్ల పాము వస్తుంది లోపలికి దోలుకోరా అన్నాడు. మళ్ళీ ఇది తెల్ల పాము. సమయం మనం ఎప్పుడు మన అనుభవంలో టైం గుర్తుపెట్టుకోవాలి. అనుభవం ఏ టైంలో వచ్చింది ఏ టైంలో జరుగుతుంది అని ముందు మన మైండ్లో సెట్ అయిందంటే ఆ టైం ఏం చేస్తుందంటే మనం ఆ టయానికి ఎరక కూర్చోబెడుతుంది. సమయం సాయంత్రం 4:30 నుంచి 5 లోపల అనేది చూస్తున్నా. 4:30 అయితేనే ఎరక వచ్చింది. ఏది బా నిన్న ఒక పాము వచ్చింది దానికి ఎదురెక్కి వెళ్ళమన్నాడు, మళ్ళీ తెల్ల పాము వస్తే లోపలికి పిలుచుకురమ్మన్నాడు. నేను చూస్తున్నా పాము రాలే. తెల్ల బట్టలు వేసుకొని ఒక మాస్టర్ వచ్చినాడు, దిగినాడు. ఆయన ఇంతవరకు కూడా మాకు తెలియదు, ఎవరో మళ్ళా అసలు మాకేం తెలియదు. అప్పుడు మేము ఆశ్రమం కాడ ఉన్నప్పుడు తెల్ల బట్టలు వేసుకొని వచ్చినాడు. సమయం చూస్తే 4:45 అంటే చెప్పాడు కదా 4:30 నుంచి 5 లోపలని వచ్చినాడు. వస్తే రండి స్వామి అని పిలుచుకొని లోపలికి వచ్చి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి 3 రోజులు ఇచ్చాము ఆతిథ్యం ట్రస్ట్ తరపున. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎవరో మాకు ఇంకా ఇప్పుడు కూడా మైండ్లోకి రాకుంటుంది. అంటే మంచి రూపంలో వచ్చినాడు. మంచి రూపంలో వచ్చినాడు. 3 రోజులు ఉన్నాడు. అయితే 3 రోజులు ఉండి వెళ్ళిపోయినాడు. ఇది ఇంకొకటి ఏంటంటే సదానంద స్వామి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే మా భార్యకు వచ్చింది ఈ అనుభవము. ఏమొచ్చిందంటే, అమ్మ ఎవరైనా కానీ సమాధి మీద కానీ కూర్చొని ధ్యానం చేయకూడదు అని చెప్పాడు. సమాధి మీద ఎవరు కూర్చొని ధ్యానం, సమాధి చుట్టూ కూర్చొని ధ్యానం చెయ్యాలా అని నేను చెప్తున్నాను సదానంద స్వామిని. నువ్వు ఎవరొచ్చినా చెప్పుమన్నాడు. స్వామి నేను చెప్తే నమ్ముతారా ఇంతకాలం ఉన్న వాళ్ళు ఎలా నమ్ముతారు స్వామి, ఎట్లా చెప్పగలుగుతాము మేము, ఏదో ఇక్కడ సేవ చేసుకునే వంట వండుకునే వాళ్ళము, మేము ఈ మాట చెప్తే ఎలా నమ్ముతారు స్వామి అని. అంటే సాక్షాత్ సదానంద స్వామి చెప్తున్నాడని చెప్పాను నేను. అంటే ఆమెకు గురువు చెప్పినాక ఆమె అట్లనే చేస్తుంది, నేను అట్లనే చేస్తాను. ఆ మాట చెప్పిన వెంటనే
కొంచెంసేపటికి ఇంకొక సోల్ వచ్చి కూర్చుంది సమాధి మీద. ఇప్పుడు చూడండి, సోల్ వచ్చి కూర్చున్నాక మళ్ళా శరీరంతో ఉన్న వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. గురువులు చెప్పింది అనుభవంలోకి తెచ్చుకోవాలి. సోల్ వచ్చి కూర్చుంటేనే, మాస్టర్స్ మీరు ఎవరో సమాధి మీద కూర్చున్నారు, సమాధి మీద కూర్చొని ధ్యానం చేయకూడదు, సమాధి మీ చుట్టూ కూర్చొని ధ్యానం చేయాలా అని చెప్పి. నువ్వెవరు మా నాకు చెప్పడానికి, నువ్వెవరు ఇంతకు అంటే అని ప్రశ్నించినాడు ఆయన ఆ సోలు. అప్పుడు మా భార్య ఏమనిందంటే, నేను కాదు చెప్తున్నది, సదానంద స్వామి చెప్పినాడు, ఇట్లా ఎవరు వచ్చి కూర్చోకూడదు ధ్యానం చేయకూడదు అని చెప్పాడంటనే ఆ సోలు టక్కున కిందికి దిగిపోయింది. ఆ సోలు ఎవరైనది కూడా ఇవన్నీ మాకు పరీక్షలాడ. మాకు సదానంద ఆశ్రమం కాడ మమ్మల్ని ఎట్లా దిద్దారంటే, రాసి రంపాన పెట్టి ఇటువైపు అటువైపు పదును చేసినాడు స్వామి. ఎటువైపు వచ్చినా పదును ఉండే విధంగా చేసి పెట్టినాడు. ఆ జ్ఞానం ఆడనే నేర్చుకున్నాను. సరే, నాకు వచ్చి పొద్దున చెప్తే ఇట్లా పని ఇట్లా జరిగింది అంటే, హాస్టల్గా వచ్చినారు అంటే అది ఆత్మగా ఆయననే మనకు ఇంకా ఫిజికల్గా వస్తారు. ఎప్పుడైనా ఒక అనుభవం హాస్టల్గా జరిగిందంటే నాకు ప్రతిదీ ఫిజికల్గా జరుగుతూనే వస్తుంటుంది. ఇప్పుడు హోమము ఎప్పుడో మా భార్యకు వస్తే కర్తాలకు వచ్చినాక, నిన్న హోమం చేశారా లేదా ఈరోజు ఫిజికల్గానే జరిగింది. అలాగనే నేను ఎరుకలో ఉన్నా ఈరోజు ఎవరు వస్తారని. నేను రోజు తెల్లవారుజామున 3 గంటలకు సదానంద ఆశ్రమం కాడ ఉన్నప్పుడు తెల్లవారుజామున 3కు నీళ్లు పోసుకొని ఆయన కాడ గంధం పూసి 3:30 కల్లా ధూపం వేయాలి సదానంద స్వామికి. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి జ్ఞానం వాళ్ళది. నాకు చెప్పినది నేను చెప్తున్నా. ఒకరు పూలతో అలంకరణ చేస్తారు, ఒకరు గంధంతో అలంకరణ చేస్తారు, కొందరు పండ్లతో అలంకరణ చేస్తారు. సో అందరూ ఆయన యొక్క ప్రాతులే, కాబట్టి నేను ఎలా చేసేవాడిని అంటే, తెల్లవారుజామున లేవడమే 3 గంటలకు స్నానం చేసి, ఎవరన్నా గంధం ఇస్తే గంధం తీసుకొని తెల్లవారుజామున ఆడ 3:30 కల్లా గంధం పూసి ధూపం వేయాల. నాకు చెప్పింది ఎవరైనా కానీ 3:30 నుంచి 4 లోపల సదానంద ఆశ్రమం కాడ ధ్యానం చేసేవాళ్ళు పడుకోకూడదు. ఆ టైం, మిగతా టైం నేను చెప్పను, నాకు చెప్పినది నేను చెప్తాను. మిగతా టైంలో ఎందుకంటే నేనే సమాధి కాడ అప్పుడు రూములు లేనప్పుడు మా భార్య మా పిల్లలు చిన్న రూమ్లో ఆ పక్క గదిలో ఉన్నప్పుడు నేను సదానంద సాయంకాలం 2.5 సంవత్సరాలు ధ్యానం చేసుకొని పడుకొని మళ్ళీ ధ్యానం చేసుకుంటాను. కానీ 3కు మాత్రం ఖచ్చితంగా లేయాలా, స్నానం చేయాలా, ఆయన గంధం పూయాలా, అది నిప్పులతో ధూపం వేయాలా. అది నాకు చెప్పినాడు, అది నేను చేస్తుంటే. ఇప్పుడైనా ఎవరైనా చేయాలనుకుంటే, ధ్యానం చేయాలనుకుంటే ఖచ్చితంగా 3:30కు ఎవరైనా సరే కూర్చోండి, పడుకోవద్దు. ఆశ్రమం కాడ మాత్రము 3:30కు కూర్చోండి. అర్ధగంట సేపు ధ్యానం చేసి మీరు పడకాలనుకుంటే పక్కన అకామిడేషన్స్ ఉంటే అక్కడ వెళ్ళి పడుకోండి. సమాధిలో మాత్రము ఆ సమయంలో ధ్యానంలోనే ఉండాలి, పడుకోవద్దు. ఇది నాకు గురువు చెప్పినది. ఈ లైవ్లో అందరికీ చెప్తున్నా, ఎందుకంటే ఈ రోజైనా రేపైనా ఈ లైవ్ వింటున్న వాళ్ళు ఎప్పుడైనా సదానంద సాయంకాడికి వస్తారు. వచ్చినప్పుడు మీరు తెల్లవారుజామున స్నానం చేసి 3:30 కూర్చొని ఆ ఎనర్జీస్ లెవెల్ చూడండి ఎలా ఉంటుందో, అది మీకు మీరుగానే తెలుసుకోండి. ఇది ఇలా చెప్తే 3వ రోజు నాకు రానే వచ్చిన అనుభవం, మా భార్యకు వచ్చిన అనుభవంలో సదానంద సాయంకాడ 3 గంటలప్పుడు పోతే 3 అనుకున్నారు మీద, సమాధి మీద అనుకున్నారు. మళ్ళీ ఆయన చెప్తున్నది నిజమా కాదన్నది మాకు ప్రతిదీ తెలిసిపోతుంది కదా. నిన్నగాక మొన్న చెప్పినాడు, హాస్టల్గా వచ్చినాక ఫిజికల్గా జరుగుతుంది కాబట్టి, ఫిజికల్గా జరుగుతుంది కాబట్టి నేను తెల్లజామున 3 గంటలప్పుడు పోతే ఒక్కొక్కరు ఇంత ఎడల్పున సమాధి మీద 3 అనుకున్నారు. నేను అక్కడ ఉన్నది చెప్తున్నా, అంతేగాని వాళ్ళని ఏమీ విమర్శించడం లే, అక్కడ జరిగినే చెప్తున్నా. వీళ్ళు చెప్తే వింటారబ్బా ఇంత అని. ఫస్ట్ సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు, లేయండి కొంచెం స్వామికి గంధం పూద్దాము అంటే లేచినారు వాళ్ళు. లేచి లక్షణంగా, సార్ మీరు ఇప్పుడు ధూపం వేసినాక ధ్యానంలో కూర్చోండి సార్, ధూపం ఇది గంధం పూసినాం కాబట్టి ఇంకా వనకరు కదా, బంక్ ఉంటుంది, ఇంకా ధూపం వేసినాను, ఇంకా కూర్చోండి ఈడ. అయితే మీకు ఏం టిఫిన్ ఇష్టము మాకు చెప్పండి, మీకు అది చేసి పెడతాను అని నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు పత్రి సార్ ఉగ్గని బజ్జీ చేయనైనా అన్నారు. అయితే కరెక్ట్ 8 కల్లా రండి సార్, వెనక కాంబినేషన్స్ ఉన్నాయి కదా, అక్కడ వంట చేస్తున్నాము, ఆయనకి 8కి 8:30 కల్లా వచ్చేసేయండి, ఇప్పుడు ధ్యానం చేసుకోండి అని చెప్పేసినాం.
వాళ్ళు పత్రిసారు ఉగ్గాని బజ్జీ చేయమన్నారు కాబట్టి మనం ఉగ్గాని బజ్జీయే చేసినాం. తిన్నారు. తిన్నాక మీరు ఎంత మంచోళ్ళ, ఎంత బాగా చేస్తున్నారు, ఏంటి మీ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళకు వాళ్ళే అడగడం మొదలుపెట్టారు. అప్పుడు సజ్జన సాంగత్యం, పత్రిసారు ఎప్పుడైనా కానీ సజ్జన సాంగత్యం చెప్పడం ద్వారా పర్సనల్ కాదు, అది అంతర్ముఖంగా గురువుల సత్సంగం అవుతుంది సజ్జన సాంగత్యం అని అందరం కూర్చొని సార్ ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు డైరెక్ట్గా మీరు సమాధి మీద పడుకోకూడదని నేను చెప్పినా అనుకో, వ్యక్తులు వినరు. ఏదైనా జ్ఞానంతోనే చెప్పమన్నాడు పత్రిసారు. అందుకు కాబట్టి సజ్జన సాంగత్యం పెట్టుకొని ఒకరి మాటలు ఒకరు చెప్పుకుంటూ మా భార్య వచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్పినాం. అమ్మ తల్లి, మాకు ఇన్ని రోజులు మాకు తెలియలేదు తల్లి, ఆయన మీద పడుకోకూడదా, నీ ద్వారా మాకు ఆ గురువు చెప్పించినాడా అని సంతోషపడి ఇంక ఇప్పటి నుంచి ఎప్పుడు పనుకోమని అలా సరెండర్ అయిన ఆత్మలు కొన్ని ఉన్నాయి. ఇలా పడుకోవడం వల్ల కొంతమంది వచ్చి పడుకుంటున్నారు. ఇంకా ఇది ఇట్లా కాదని మా భార్యకి మళ్ళీ సమయం ఎంతమందికి చెప్పాలి, ఇట్లా కరెక్ట్ కాదు కదా, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పడుకుంటే మేము ఎట్లా చెప్తాము, దీనికి ఏమంటే అప్పుడు ట్రస్ట్కు ఇన్ఫర్మేషన్ అందజేయమన్నాడు సదానంద స్వామి. ట్రస్ట్కు చెప్పండి అమ్మా, ఇక్కడ సమాధి చుట్టూ ఎవరైనా ధ్యానం చేసుకోండి, సమాధి మీద కూర్చోకూడదు, సమాధి మీద పడుకోకూడదు అని ట్రస్ట్కు చెప్పమనింది. ట్రస్ట్కు చెప్పాం మేము చెప్తే మా మాటలు విశ్వసించలేదు. అంతే వాళ్ళు, ఎందుకు చెప్తారయ్యా నీకు మహానుభావ, నీకు ఎందుకు చెప్తారు. ఇప్పుడు అంటాడు, ఇప్పుడు ఒక మాస్టర్ అడిగితే ఇట్లా పెట్టండి బోర్డు అంట పెట్టండి సార్ అంటే, మీరున్నారు కదా మీరు చెప్పాలా, మీరున్నారు కాబట్టి మీరు చూసుకోవాలా. ఇక్కడ అక్కడ మందు తాగుతున్నారు సార్, ట్రస్ట్కి ఇట్లా చెప్పి మందు తాగుతున్నారు సార్, ఏమైనా బోర్డు పెట్టండి అంటే, ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఏం చెప్పాలో అది చెప్పాలి, బోర్డు పెట్టు. ఇప్పుడు అన్నీ పెట్టాల్సింది వచ్చింది. మాకు పొద్దు గిటాలకు కరెంటు 6 కంటే 6కు కరెంట్ వస్తే మాకు లైట్లు ఆఫ్ చేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, లైట్లు ఆఫ్ చేస్తే మేము ఆడపిల్లలను పెట్టుకొని ఇద్దరు ఎట్లా ఉండాలా అని అడిగితే దానికి సమాధానం ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే అది ఆ గురువుకే తెలియాలి. ఇంకా మళ్ళీ మిగతా వాళ్ళకు ఇవన్నీ మనము ఒక్కాలు తెచ్చి చెప్పాలంటే చాలా కష్టమవుతుంది. ఇదే నమ్మలే. ఆయన ఏమంటాడు, సమాధి మీద పడుకుంటే తప్పేముంది అమ్మా, ఇప్పుడు మా తండ్రి ఉన్నాడు, నా తండ్రి మీద నేను పనుకుంటాను, అది నా గురువు అంటే నాకు చాలా ఇష్టం, అందుకబట్టి నేను సమాధి మీద అనుకుంటాను, నాకే ఎట్లా తప్పు అవుతుంది అమ్మా అన్నాడు. అప్పుడు మా భార్య ఒక ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పించారంటే సదానంద స్వామి చెప్పించినాడు. నువ్వు గుండెల మీద పనిపెట్టుకుంటావు అన్నాడు. అదే నువ్వు ఎట్లా పనిపెట్టుకుంటా అన్నప్పుడు మళ్ళీ గురువు చెప్పినది ఎట్లా, కాబట్టి బోర్డు పెట్టండి అని చెప్పడము, సరే వాళ్ళు పెట్టకపోవడము, సరే మీరున్నారు కాబట్టి సేవ చేసుకోమని చెప్పడము, సరే ఎన్ని ఇబ్బందులు పడినా ఇష్టంగా చేసినాం. ఒకటి ఏంటంటే ఒక టాయిలెట్ లేదు, ఒక బాత్రూమ్ లేదు మాకు. ఫస్ట్లో మేము వెళ్ళినప్పుడు సరే ఎవరో ముందుగా వచ్చి చేసిండొచ్చు, ఇంకో కొంతమంది చేసిండొచ్చు, కాంపౌండ్ కూడా కట్టించిండొచ్చు, తర్వాత ఇంకొక కాకినాడమ్మ వచ్చి అన్నం పెట్టిండొచ్చు అందరికీ. మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మేము ఎంటర్ అయినాం కదా, మేమున్నప్పుడు ఒక్క టాయిలెట్ ఒక బాత్రూమ్ కూడా లేదు. సో ఇద్దరు ఆడపిల్లలు తెల్లవారుజామునే స్నానాలు చేయాలా, ముగ్గురు ఆడేళ్ళు బోరింగ్ కాడ బట్ట కట్టుకొని స్నానాలు చేసి మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళేదానికి ఇబ్బందులు ఉంటే బయటికి వెళ్ళి చేసినారు. కానీ ట్రస్టును కానీ ఒక్కనాడు కానీ సదానంద స్వామిని కానీ సార్ మాకు ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి, మాకు ఇది ఇబ్బందికరంగా అవుతుంది, తొందరగా చేయరని ట్రస్టును అడగలే, సదానంద స్వామిని అడగలే. మేము చేసే పని ఇష్టంగా చేసినాం. అక్కడ ఏవి ఉన్నా ఏమి లేకున్నా ఉన్న దాంట్లో చేసుకుంటూ వెళ్ళాం. కాకపోతే కొన్ని అడిగేవాళ్ళం ట్రస్ట్ వాళ్ళని, సార్ మాకు పనులతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి సార్, ఇప్పుడు పోలీసులు ఇప్పుడు మందుదాయ వచ్చినారు, అక్కడ మందుదాయ బోర్డు పెట్టండి సార్ అంటే పెట్టలేకపోతుంది. మేము నోటితో చెప్పినప్పుడు ఏమంటారు వాళ్ళు, ఎవరు అనేది మాకు నువ్వు చెప్పేది తాగేది ఇడా అంటారు. మనం ఎంత ప్రేమగా చెప్పినా ప్రేమగా చెప్పాలని నాకు చెప్తుంటే, ఇప్పుడు నేను ప్రేమగా చెప్పి నేను ఎట్టనో కొట్టాడా మందు తాగకుండా కానీ మటన్ తినకుండా కానీ కొంతవరకు గురువు ఆజ్ఞతో చేపించుకోగలిగినాడు. ఇప్పుడు మందు తాగగలిగిన వాళ్ళు, మటన్ తినగలిగిన వాళ్ళు పక్కనే వండుకోగలుగుతున్నారు. మళ్ళీ మీరు చెప్పండి ప్రేమగా ఎలా చెప్పగలుగుతారో మీరే చెప్పండి. నన్ను ప్రేమగా చెప్పాలని నన్ను మార్చారు మీరందరూ. నేను ప్రేమగా చెప్పడం వాళ్ళకు మొదలు పెట్టాను. నేను అక్కడ మీరు చెప్పడం ద్వారా నేను ప్రేముణ్ణి అయిపోయాను. మళ్ళీ ఇప్పుడు మందులు తాగగలిగిన వాళ్ళకు, మటన్ తినగలిగిన వాళ్ళకు దగ్గరలో ఎవరైతే ఏముంది ఆ భయం ఎవరన్నా ఉండని, అయ్యా మటన్ తింటున్నారు ఇక్కడ తినకూడదు అని చెప్పండి.
మందు తాగుతున్నారు. ఇక్కడ తాగొద్దని చెప్పండి. ఎందుకు సీసాలు తాగగలుగుతుంటే ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒకవేళ ఆయన రమణ అనే ఉన్నాడు అనుకో, ఆయన పాపం కొడతారు. ఎందుకంటే ఆయన అంత స్థాయి కాదు ఆయనది. ఏదో వండుకొని సేవ చేసుకొని వెళ్ళిపోయేవాడే. ఆయన తిరిగి ఏదైనా చెప్తే కఠినంగా చెప్తాడు, కానీ ఆయనకి అమాయకుడు, అంతే అమాయకుడు. రమణ అయితే అమాయకుడు. ఆయనను వాడుకునే విధానము ఇంకా తెలియలే. అయితే అందరికీ ముక్కుసూటిగా చెప్పినట్టు మాట్లాడతాడు. అందరితో సెడ్ అవుతున్నాడు పాపం. రమణ చేత అన్నం పెడుతున్నాడు, అందరూ ఆయన్నే తిట్టి పెడుతున్నారు. నువ్వు యా నుంచి పెట్టినావు, నువ్వు ఎవడివిరా అని తనని కూడా పోతున్నాడు. అది కాదు. ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళను సమకూర్చుకొని ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళు ఇంకొకరు మందు దాయితలను అట్లా వచ్చి ఒక్కసారి పోతే, ఇప్పుడు నేను ఇక్కడ మొన్న పోలీసు వాళ్ళకు చెప్పొచ్చా, హెచ్చరిక బోర్డు పెట్టమన్నాడు. పోలీసుల హెచ్చరిక అని పెట్టమన్నాడు. అక్కడ ఎవరు కానీ మందు కానీ మటన్ కానీ తాగకూడదు ఈ బయలు అని చెప్పుకో, అంతే. పబ్లిక్ ప్లేస్లో మందులు తాగడం అలాంటివి మంచిది కాదని బోర్డు పెట్టేసుకోవచ్చు. అవి కొన్ని ఆత్మతో చేయాల్సిన పనులు ఆత్మతో చేసిన, ఫిజికల్గా చేయాల్సిన పనులు ఫిజికల్గా చేసుకుంటూ నడుపుకుంటూ వాళ్ళు. సంస్థలు పెద్దగా నడుపుతున్నప్పుడు మనం అన్నీ ఆత్మతోనే చేయలేం. ఇప్పుడు ఆత్మతోనే ఇటుకపల్లి అవతలికి పోవాలంటే పోదు, శరీరంతో దాటియాలి అవతలికి. కొన్ని సంకల్పంతో కొన్ని దాటగలిగిన శరీరంతో చేయని పనులు చేయాలి. కాబట్టి ట్రస్టు ఎక్కడైనా కానీ ట్రస్ట్లో చూశాను కాబట్టి నేను ఇంకా కొంతకాలం ట్రస్ట్ అన్నది ఏర్పాటు చెయ్యకూడదు అనేది నా లోపల కలిగింది. ఎందుకంటే అందరూ ఒకే తాటుతో ఉంటే, నేను ట్రస్ట్ అయినా ఒకే తాటుతో ఉండమను, లేదా ఒక్కడి తాటు ఒకే విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏ సంస్థ అయినా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఈ నంద్యాలలో కానీ ఎవరైనా కానీ వాళ్ళు చెప్పినట్టు నేను వింటున్నా, వినక నాకే అన్ని వాళ్ళు చెప్పినట్టు వింటాను, నాకు గురువు చెప్పినది వాళ్ళకి చెప్తాను, వాళ్ళు సరెండర్ అవుతున్నా, నాకు సరెండర్ అవుతున్నా, ఏదైనా కానీ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మాస్టర్స్, ఈ సదానంద సద్గురు పత్రిజల ధ్యాన జ్ఞాన చిచక్ర పిరమిడ్ శక్తి క్షేత్రం కాడ ఎవరైనా కానీ భోజనానికి వస్తున్నాము, టిఫిన్కి వస్తున్నామంటే మా సెల్ నెంబర్లు ఉన్నాయి. పిఎంసి ఛానల్లో ఇప్పుడు బోర్డులో నెంబర్లు కూడా తీసుకుంటాడు. ఆ నెంబర్లకు ఫోన్ చేసి పలానా నుంచి వస్తున్నామంటే మేము చిరుధాన్యాల వంటలు పెడతాము. పూర్తిగా ఆర్గానిక్ వంటలు పెట్టాలని దృఢ సంకల్పంతో నడుస్తున్నాము. ఖచ్చితంగా అవి పెట్టగలుగుతాం. కాబట్టి రూపాయి కానించి దానం చేసిన వాళ్ళు అన్నదానం సపరేటుగా ఇక్కడ ఏదైనా బియ్యము బ్యాళ్ళు కేజీ ఇవ్వని 2 కేజీలు ఇవ్వని ఏదైనా పేరిచ్చి నమోదు చేసుకొని వెళ్ళండి. ఎవరైనా ఫంక్షన్లు ఉన్నాయి, ఈరోజు మా అమ్మాయి ఫంక్షన్ ఉంది, అమ్మాయి తరఫున పుట్టినరోజులు చేస్తున్నారు, ఏదో యాటలు కోసి అవి కోసి, అది కాదు. ఇటు శివభక్తులు వెళ్తున్నారు. ఈరోజు 10 మందికి అన్నం పెట్టునైనా నువ్వు వండి పెట్టంటే వండి పెట్టడానికి సేవకులుగా రెడీగా ఉన్నాము. తెచ్చి ఇస్తే వండి పెట్టి రెడీగా ఉంటాము. ఆ భక్తులను, ఆ శివభక్తులను, దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ అన్నదానం తిని ధ్యానం చేసుకొని వెళ్ళాల్సిందిగా మరీ శ్రీ శ్రీ సదానంద సద్గురు పత్రిజీ ధ్యాన జ్ఞాన చిచక్ర పిరమిడ్ నుంచి కృష్ణవేణి శ్రీనివాసులు చెప్తున్నారు. రండి మాస్టర్స్. థ్యాంక్ యూ.